దుర్గమ్మ దుర్గమ్మ ఆ బస్సులో కనకం కాదు. దోసకాయలు, బీరకాయలు, బెండకాయలు. అదేంటి ఆవిడ చూసి కూరగాయలమ్మ ఎట్ట పారిపోతుంది? ఆవిడ పేరు తులసమ్మ. వేణుగోపాల్ అని ఆవిడకొక చెల్లెలు కొడుకున్నాడు. ఆడికి 25 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదు. బెండకాయలా ముదిరిపోయాడు. వంకాయలాగా కండ్రేసిపోయాడు. ములక్కాయలాగా గెడిసిపారిపోయాడు. గద్ద కోడిపిల్ల కోసం ఎత్తికినట్టే గడప మీద కూర్చుని ఏ ఆడపిల్ల వెళ్తున్నా నీకు పెళ్ళయిందా అని అడుగుతుంది. పాపా ఇదిగో పాపా, ఆగు ఆగు ఆగు, నీకు పెళ్ళయిందా? మరి పెళ్ళెప్పుడు చేసుకుంటావు? చదువుకుంటున్నావా? నీ పేరేంటి? అఖ్తరున్నీసా బేగం. అఖ్తరున్నీసా బేగం అంటే తురుస్కులా? చదువుకోమ్మా, వెళ్ళు వెళ్ళు. అఖ్తరున్నీసా బేగం. ఇదిగో అమ్మా, ఆ అమ్మాయి నీ కూతురేనా? అవునమ్మా, నా కూతురే. వయసు వచ్చినట్టుంది, పిల్లకి పెళ్లి చేయవా? నా కూతురు నీకేం బరువైందంటే నా బిడ్డకి నా ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను. నీ చెల్లెలు కొడుకులాగా బలాదూ తిరగడం లేదు. 25 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేయకుండా నీలాగా పెద్దలేదు నేను. అయినా నా కూతురికే కన్నొంకరా కాలొంకరా. ఏవే మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావే? చూడండి అమ్మా చూడండి, తీరిగ్గా అరుగు మీద కూర్చుని అడుగుతోంది పిల్లకి పెళ్లి చెయ్యవా అని. పెద్దమ్మా, నా పెళ్లి గురించి అడ్డమైన వాళ్ళని కదిలించి ఎందుకు అనవసరంగా తిట్లు తింటావు? సోమరిపోతులా నిన్నెన్నాళ్ళు చూడమంటావురా? ఈ రోజు నుంచి మన పేరు సోమరి కాదు, బిజినెస్ మ్యాన్. విమెన్స్ కాలేజ్ ఎదురుగా సవరాల కొట్టు పెడుతున్నావా? ఆల్ ఇన్ ఆల్ జనరల్ స్టోర్స్ పెడుతున్నా. అది వృద్ధిలోకి రావాలని ఆశీర్వదించు పెద్దమ్మా. వీడి బిజినెస్ మాట అలా ఉన్నా ఆ కాలేజీలో ఎవరో ఒక పిల్ల వీడిని వల్ల వేసుకునేలా చూడు దేవుడా. నీకెన్నిసార్లు చెప్పాను ఇలా నా ఫోటోలు తీయద్దని? అందంగా ఎందుకు పుట్టావు మరి? అదే రీల్ లేదు, ఊరికే సరదాగా. సిగ్గులేదు? నాకు సిగ్గు గురించి చెప్తోంది. కొడుక శివలింగం, తండ్రి కోటిలింగం. పాపినేడు గారు కోటీశ్వరుడు రా. కొత్తగా చెప్పక్కర్లేదు, పెద్ద పారిశ్రామికవేత్త. విని బోరు కొట్టింది. చూడు, ఆయన ఆశీస్సులు ఉంటే నువ్వు పబ్లిక్ పెంచుకుంటూ కావచ్చు. నాకు పీపీ కావాలని లేదు, ఇలాంటి కొంపకు అల్లుడి కావాలి. ఏమిటో అర్థనాదు? బాపినేడు గారు అమ్మాయి పని మనిషిని దండిస్తూ ఉంది. బాపినేడు గారు చూస్తే కళ్ళు పీకేస్తాడు. మొయ్యరా. పళ్ళు పీకేస్తాడు, మూసేయరా. గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్ డాడ్. అయ్యా నమస్కారం. నమస్కారం నమస్కారం. మన క్యాంపస్ ఓపెనింగ్ కి ముహూర్తం పెట్టిమన్నారుగా, ఇదిగోనండి. వెరీ గుడ్ బేబీ. సోమవారం నాడు నీ బంగారు చేతులతో మన కాంప్లెక్స్ ఓపెనింగ్ నువ్వే చెయ్యాలి. సోమవారం? యు మీన్ మండే? నో 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 నో, సోమవారం నేను బ్యూటీ పార్లర్ కి వెళ్ళాలి. ఓకే, మంగళవారం కూడా మంచి ముహూర్తం ఉంది. మంగళవారం ఫేస్ కల్చరింగ్ కి వెళ్ళాలి డాడీ. పోనీ గురువారం వాయిస్ ప్రాక్టీస్ కి వెళ్ళాలి డాడీ. పోనీ శనివారం పెట్టుకోండి. బాయ్. అయ్యయ్యో, శనివారం ముహూర్తం చాలా బెటర్గా ఉందండి. ఉంటే ఉండనివయ్యా, నా కూతురు ఎప్పుడు రిబ్బన్ కట్ చేస్తే అదే గొప్ప ముహూర్తం. అమ్మా అమ్మా. ఏంటమ్మా? జువాలజీ టెక్స్ట్ బుక్ కొనాలి, 50 రూపాయలు. 20 ఉన్నాయమ్మా. పోనీ సెకండ్ హ్యాండ్ షాప్ లో దొరుకుతుందేమో కొనుక్కో. ఎందుకురా దాన్ని అలా ఏడిపిస్తా? ఏడిపించకపోతే నెత్తికెక్కుతుంది. నా పెట్టుబడి కూరలో కరివేపాకు అయిపోతుంది. నా చదువుకున్న ఖర్చు పెట్టేదంతా నాకు ఉద్యోగం రాగానే వడ్డీతో సహా తీరుస్తాను. యు నీడ్ నాట్ వరీ. ఓన్లీ ఫ్యూ మంత్స్ లెఫ్ట్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ మై ఎడ్యుకేషన్. అమ్మని ఏం దంచిందే ఇంగ్లీషు. దీన్ని తీసుకెళ్లి 5 స్టార్ హోటల్లో దించితే అక్కడ ఇలాగే ఇంగ్లీష్ లో దంచిందనుకో, ఒక్క నైట్ కి 5000 రూపీస్ పీక్కోవచ్చు.
నేను మన ఊరు నుంచి పారిపోయి చిన్న వృత్తికి దూరంగా ఉండాలనిరా. వచ్చి ఏం సాధించావు? నేను లేకపోతే పూట గడిచేదా? ఒరే తమ్ముడు అయినా నీకు దండం పెడతాను, దాని జీవితం పాడు చేయదురా. దాని జోలికి నేను వెళ్ళను. ఈ ఫోటోలన్నీ బ్రోకర్లకిచ్చి ఏ మెహతానో మూర్తినో పట్టుకొని కన్నెరకం ఏర్పాటు చేసి ఈ సిటీలో పెద్ద ఫ్లాట్ కొంటా. మార్కెట్లో వస్తువులు కొన్నట్టే మనకి రేట్లున్నాయక్కయ్యా. నీకు అర్థం కాలేదా? లోపలికి పని చూసుకో. రండి, ఆవు దేకు చూడండి. ఓటోకు వచ్చిన అమ్మాయిలు, ఓణీలేసిన పాపలు, స్వీట్ సిక్కీళ్ళు అంతా వినండి. ఇది నిన్నటి పాత షాపు కాదు, ఇవాటిది కొత్త షాపు. మా గురువు గారు విదేశాల్లో ట్రైనింగ్ అయ్యి వచ్చారు. ఆడపిల్ల ఏ కొప్పు పెడితే అందంగా ఉంటుందో కొరియాలో నేర్చుకొచ్చారు. ఏ బొట్టు పెడితే భేషంగా ఉంటుందో బెల్జియంలో తెలుసుకొచ్చారు. లిబియాలో లిప్స్టిక్ గురించి, చైనాలో చీర గురించి, జపాన్లో జాకెట్ గురించి, లండన్లో లంగా గురించి, బార్సిలోనాలో బ్రా గురించి స్టడీ చేసి వచ్చారు. బుద్ధి లేదు? హార్న్ కొడుతుంటే వినిపించడం లేదు? నీకు బుద్ధి లేదు? కాలేజ్ కాంపౌండ్ లో కార్ రాకూడదు నీకు తెలీదు? నా కార్ రావడానికి ప్రిన్సిపల్ పర్మిషన్ ఇచ్చింది, నేను ఇవ్వలేదు. నేనెవరో తెలుసుగా? రాజుల కాలం పోయినా రాణి అని పేరు పెట్టుకున్న అహంకారివి. నిన్ను ఏం చేస్తావు? కాలేజ్ కాంపౌండ్ లో కార్ లో వచ్చి ర్యాష్ గా తోలమని వచ్చేపోయే వాళ్ళని గుద్దుతూ ఉంటావా? అలా కాలేజీకి వెళ్తే ఏముంది, రోజు చెప్పే బోరింగ్ పాఠాలే. మీకోసం తీసుకుంటున్నాం కేరింగ్. ఇక వచ్చేసేయండి డేరింగ్ గా. మీ షేపులు మార్చే షాపు మాది. రండి రండి. బాసు, సినిమాలో దొంగ నాయకుడు పిలిచినట్టు ఏమిట్రా పిలుపు? రే తుకారాం, ఎవరో పాప ఇటే చూస్తుందిరా. పాప కళ్ళ చూడు పాప. అలా నిలబడి చూస్తే లాభం లేదు. అర్థానికి అర్థం తెలుసుకో. ఇలా రా రా. మరి ఫస్ట్ పీరియడ్ ఎగ్గొడతా గానీ నన్ను అందంగా తయారు చేస్తారా? మాకు డబ్బు ఎగ్గొట్టుకున్నా ఉంటే చేస్తాం. అబ్బాయేనే. సైలెన్స్. కాదు అబ్బాయే చెప్తున్నానా నేను. పద్మా సైలెన్స్. చూద్దాం. రాణి ఏంటక్క డిస్కషన్? మేడం మీకు ఇది మొదటి కడుపేనా? ఆఫ్ కోర్స్. అయితే మీకు అబ్బాయి పుడతాడని నేను, కాదు అమ్మాయి పుడుతుందని ఇది పందెం వేసుకున్నాం మేడం. మీరెవరితో ఏకీభవిస్తారు మేడం? ఆఫ్ కోర్స్ నీతోనే. మేడం వాట్ ఇస్ దిస్? ఇది క్లాస్ రూమా, చిట్ చాట్ సెంటరా? ఏంటమ్మా నీ పొగరు? పొగరు కాదు మేడం, స్ట్రైక్లు బందుల పేరుతో 6 నెలలు కాలేజీలు నడవడం లేదు. ఆహా. డబ్బున్న అమ్మాయిలు ట్యూషన్లు చెప్పించుకుంటారు, కానీ మాకు కాలేజీ దేవాలయం. పాఠాలు చెప్పాల్సిన టైంలో మీరు ఇలా సుఖప్రసవాల గురించి చదివితే మేమేం చేయాలి? దుర్గా ముందు క్లాస్ నుంచి బయటకెళ్ళు. దేనికి మేడం? ఇక్కడ లెక్చర్ ఇవ్వాల్సింది నేను, నువ్వు కాదు. అవుట్, గెట్ అవుట్. చూసారా దాని క్లాస్ నుంచి ఎలా పంపించేశాడు? దట్ ఈస్ రాణి. కమిన్ మేడం. ఎస్ కమిన్. అమ్మతో జరుగు. ఏం కావాలి మేడం? పాయిజన్ సెంట్ ఉందా? బి ఇండియన్ బై ఇండియన్ మేడం. లెక్చర్లు ఇవ్వకు. కాలేజీలోనే బోర్ కొట్టి చస్తున్నావు. అడిగింది ఉందో లేదో మాత్రం చెప్పు. లేదండి. నిరోధులున్నాయా? నిరోధులయ్యా. నిరోధుల రామా రామా. రాముడి కాలంలో లేవు లేవు, కానీ ఈ కాలంలో ఉన్నాయి. అవి ప్రస్తుతం మీ షాప్ లో ఉన్నాయో లేవో మాత్రం చెప్పు. పెళ్లి కావాల్సిన పిల్లలకు నిరోధులు ఎందుకమ్మా? పెళ్లిన వాళ్ళకి డొనేట్ చేసి దేశ జనాభాని తగ్గించడానికమ్మా. ఇది యువశక్తి దేశభక్తమ్మా. అమ్మో సారీ మేడం, మేము నిరోధులకు విరోధులం. ఏమీ లేనప్పుడు ఎందుకయ్యా ఈ షాపు పెట్టడం? పోనీ బంగుందా? బంగా? బంగు లేదా బొంగుల షాపు. మీరు అసలు ఆడాలేనా? ఏంటా లుక్? ఇక్కడ యాసిడ్ బాట్లేదే. ఇక్కడ ఉంది. ఈ బ్రా ఎక్కడ కొన్నావే? బార్సిలోనాలో. ప్యాంట్ ప్యారిస్ లో.
చెప్పులు చైనావి, జ్యువెల్స్ జపాన్వి, అండర్వేర్ అమెరికాలో. మరి మొగుణ్ణి కూడా విదేశాల నుంచి తెచ్చుకుంటావా? అలాంటి మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళు సిగ్గులేదు. మనకెందుకో, డూ యువర్ జాబ్. చిన్నవాళ్ళ 10, పెదవాళ్ళ 16, ఎంవిపి కాలనీ 3, సిరిపురం నిల్, ఆర్ఎస్ నగర్ నిల్, విఎం కాలనీ 3. సార్ ఎస్, ఇంటి దగ్గర నుంచి మీ ఆవిడ గారు ఫోన్ సార్. నేనని చెప్పు. ఓకే సార్. రేపు హాఫ్. ఎవడే ఇది రాసింది? నేనే సార్. ఎక్కడి నుంచి వచ్చావు? ఆర్టీసీలో కండక్టర్ గా చేస్తూ మోజుపడి కానిస్టేబుల్ గా వచ్చాను సార్. ఇక్కడ హాఫ్ రేపులు పావు దొంగతనం ఉండవు, అన్ని ఫుల్సే. సార్ ఎస్, ఫోన్ సార్. ఎక్కడి నుంచి? సక్కుబాయ్. ఉన్నానని చెప్పు. సక్కుబాయ్. సక్కుబాయ్ అంటే కానీ లైన్లోకి రావా? నీ ఫేస్ కి 2 ఫ్యామిలీసా? ఏంటి వింటున్నావా? వింటున్నా. నీ సంగతి ఫోన్ లో కాదులే, చెప్తాను. పెట్టేసినట్టున్నారు సార్. ఫోన్ చేసిన మా ఆవిడైతే సక్కుబాయ్ అని ఎందుకన్నా? మీ ఆవిడ గారు మీకంటే తెలివైన వారని ఇప్పుడే కదా సార్ తెలిసింది. ఇందాకన్నమాట కోపరాలు కానీ దీనికి చంపి నమస్కారం సార్. శివలింగం, సన్ ఆఫ్ కోటిలింగం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏ కేసు విషయంలో మాట్లాడడానికి వచ్చారు లాయర్ గారు? అరే ఏమైందయ్యా? ఏమన్నా నేను? ఎందుకలా ఏడుస్తున్నా? ఇంతవరకు బోని కూడా కొట్టని బోడిలింగాన్ని మొదటిసారి లాయరు గారు అని పిలిచారు. ఈ సంతోషాన్ని కన్నీళ్ల రూపంలో బయటికి వెళ్ళగక్కుతున్నాను సార్. ఈ ఏడుపు ఎవరిది? ఏంటి ఏంటి? నా పాపని చెరిపేసినారు దొరా, చెరిపేసినారు. రేపేమైనా జరిగిందా? రేపు కాదు, ఇయ్యాలే జరిగింది. రేప్ జరిగిందా? ఇయ్యాలే జరిగింది. రేప్ జరిగిందా? ఇయ్యాలే జరిగింది. రేపా? ఇయ్యాలే. రేపా? ఇయ్యాలే. లాయర్ గారు నేను మాట్లాడతాను కదా. రేపా? ఇయ్యాలే. మానభంగం జరిగిందా? దొరా కాపాడండి, కాపాడండి. ఎక్కడ జరిగింది? మా గుడిసెల దగ్గర. ఓకే పద. రండి దొరా, రండి. ఆ గుడిసె దొరా, రండి. లోపల దొరా. న్యాయం చేయడానికి మేము వచ్చాంగా, తీసుకురా. పాపా, పాపా. సార్, ఏదో థెఫ్ట్ కేసుతో ఆరంభం అవుతుందనుకున్న నా జీవితం పండంటి రేప్ కేసుతో ప్రారంభం అవుతున్నందుకు మీకు నా ధన్యవాదాలు. పాపం మతి భ్రమించినట్టుంది, గొలుసులు కట్టి మరీ లాక్కొస్తున్నారు. ఇదే నా పాప దొరా. నీ పంది పేరు పాప? అవును దొరా. దాన్ని రేపా? ఇయ్యాలే దొరా. లబతికి. ఏమైందా నీకు? సార్, నాకు మతి పోయింది, ఆ గొలుసులతో నన్ను కట్టించండి సార్. ఇతను పట్టుకోండి. ఎవరైతే రేపు చేసింది తీసుకురా. ఓ నర్సిగా. ఏంట్రో అరిసిగా? వీడిని రేపు చేసింది నేనే చేయలేదా? చేసింది నా సిన్నోడు దొరా. వాడేవాడు? తీసుకురావండి. తెత్తాను దొరా. నాకెడతారా భయం? నా సిన్నోడు మగసిరిగలడు దొరా. ఆడనండి. నిన్ను సిగ్గుపడతావు. మిస్టర్ లింగం, ఇది సివిల్ కేసా క్రిమినల్ కేసా? అంతవరకు నేను చదువుకోలేదు సార్, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, టోటల్ గా అంతా డ్రిచికి లబచికి. నా సిన్నోడిని వల్ల వేసుకుని నీ పాపే రేపు చేయించుకుందిరా. అందుకని పుట్టే 10 పిల్లలు సగం నాయే. నీకెందుకు ఇయ్యాలరా? 10 పిల్లలు నాయే. ఇందాక ఏ కేసు అని అడిగితే చెప్పలేకపోయాను కదా సార్. ఇది ఖచ్చితంగా క్రిమినల్ కేసే. వీళ్ళని కోర్టు తీసుకురండి, అక్కడ చూసుకుంటారు. అవును, ఓడిపోయాను. ఏం చేయాలి? గోడకి నిలబడి ఏబిసిడి రాయాలి. రేపు చేస్తాను.
మొన్న డెలివరీ టైంలో నేను హాస్పిటల్లో ఉండగా ఓ నాటకం రాశాను. ఆ నాటకాన్ని మన కాలేజీ వార్షికోత్సవాలలో ప్రదర్శించబోతున్నాం. అందులో రాణిది తండ్రి వేషం. మగాడి వేషమా? ఎస్ ఎస్, దుర్గది నీ కూతురు వేషం. ఉన్నా మేడం, నేను వేరు మేడం. వదలండి. నీ గురించి చెప్తున్నాను. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అయితే సరే, నాది నీదా? నీకెందుకే ఫస్ట్ ఎయిడ్ బాక్స్? వాట్ ఇస్ దిస్? ఇంకా రెడీ కాలేదా? అవతల చీఫ్ గెస్ట్ అంతా వచ్చి వెయిట్ చేస్తున్నారు. త్వరగా రెడీ కావాలి. మాదేం ఆలస్యం లేదు సార్, వచ్చేసాం. ఎవరు నువ్వు? అదే మేకప్ లో ఉన్న మహిళా విద్యార్థులకు ఇచ్చిరామంటాను స్నాక్స్. రా డ్రింక్స్ పట్టరా, అన్ని తీసురా త్వరగా. మేకప్ బాక్స్ తీసురా తొందరగా. ఏంటి చెప్పు. బంగు కేక్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఆగు, బాక్స్ ఇటు తిప్పు. టేస్టీగా ఉన్నాయి, చెప్పేంత వరకు కదలద్దు. ఇదేంటి ఇందులో కేకులు ఏమైపోయాయి? ఎవడైపోయినట్టున్నాడే. ఎవడ్రా అయిపోయింది? గురు బంగు తిన్నావు, బంగు వచ్చేసి వచ్చి. అయ్యో ఏ రాణి, నీ పని చెడిపోతుంది. సందులోకి రానా, చిందులాడుకోనా. సందులోకి రానా, చిందులాడుకోనా. తలాకు తైతక్క మల్లె పూలు తేనా, మంచమెక్కి పోనా. ఒళ్ళంత అలుపేక అందించితే ఆకు వక్క, అందించితే పెదవించక్క. అందించితే ఆకు వక్క, అందించితే పెదవించక్క. రేతిని విసుకే ఉటి చుక్క. సందులోకి రానా, చిందులాడుకోనా. సందులోకి రానా, చిందులాడుకోనా. తళాంగుతై తక్క పిచ్చి ముద్దులెట్టనా, పచ్చబొట్టు గుచ్చనా. ముత్యాల బుగ్గ పొక్క విరహాలకు సెలవిక భామ, పరువాలకు పని పెడదామ. కొక్కరో కొక్కరో కోడి కూతలయంగ. రోజా బుగ్గల్లో తాజా కిసులతో సంతకం పెట్టేనా. ఆజారే ఆజా పూజ బెడి అని నిన్నే పిలిచేనా. సరే సరే నా సల్మాన్ ఖాన్ అని కంకన ఎక్కేనా. కపిల్ దేవ్ లా సిక్సర్ కొడితే బౌలింగ్ చేసేనా. एक दो तीन चार రాలుగాయి పెళ్ళికి. एक दो तीन चार 5 बजा రాలుగాయి పెళ్ళికి డోలు బజా. సరసాలకు సమయాలెందుకు, రోజు సందడలే. మురిపాలకు ముహూర్తం ఎందుకు, ఇప్పుడే పండగలే. ఓ ఎమ్మడు గుమ్మడు ఎందులోన తగ్గడు. సందులోకి రానా, చిందులాడుకోనా. తళాంగుతై తక్క మల్లె పూలు తిన్నా, మంచమెక్కి పోనా. ఒళ్ళంత అలుపెక్క కైపెక్క. ఏమిటి న్యూజెన్స్? ఈ విషయంలో మాత్రం తప్పు రానిదే సార్. ఎదురుగా ఉన్న జనరల్ స్టోర్కి వెళ్ళి మగరాయిలా మాట్లాడింది. బంగుందా అని రెచ్చగొట్టింది. అందుకే బంగు రుచి చూపించారు. షడప్, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. నీకెదికే రాణి, కరెస్పాండెంట్ నేను ఇక్కడ ఎంక్వైరీ జరుపుతున్నాను. దుర్గకి నాకు పడదు. దీనికి డబ్బున్న వాళ్ళంటే కడుపుమంట. అందుకే నమ్మి చాటులు చెప్తుంది. నో, దుర్గ ఈ కాలేజీ బెస్ట్ స్టూడెంట్. ఆ పిల్ల చెప్పింది నమ్ముతాను. మరి అది అందరికి సారీ చెప్పు. సారీ. నువ్వేమి దిగులు పడకురాని, నేనున్నానుగా. నీ చేత క్షమాపణ చెప్పించిన ఆ దుర్గను కోర్టుకి ఇరిపిస్తాను. ఆ కరెస్పాండెంట్ రోడ్కి ఇరిపిస్తాను. నువ్వేమి దిగులు పడకు, నేను ఉన్నా కదా. చిన్నసన్ను, ఎప్పుడు చెయ్యి వెయ్యాలు, ఎప్పుడు చిరునవ్వు నవ్వాలు తెలుసుకోవడం అదొక పెద్ద ఆతురా. అది ముందే చెప్పొచ్చుగా ముసలి తండ్రి.
సూసైడ్ చేసుకుందా ఏమిటి? అర్థంతో పొడుచుకుని ఉంటుంది. దుర్గా దుర్గా తలుపుతి. గర్ల్స్ గో టు యువర్ క్లాసెస్. గో గో. ఏ రాణి, హాస్పిటల్లో పోలీసులకి దుర్గా నీ పేరు చెప్పిందేమో. అయితే ఏమవుతుంది? కేసు కోర్టుకి వెళ్తుంది, శిక్ష నానికి పడుతుంది. ఏమిటి, మా అమ్మాయిని అరెస్ట్ చేస్తారా? కరస్పాండెంట్ గారు, అంత దమ్ము ఎవరికి లేదండి ఈ ఊళ్ళో. ఆ అమ్మాయి పేరేమిటి? దుర్గా. ఏంటి అడ్రస్? ఆ పైన సార్. ఎవరు? బాపినేడు కూతురికి ఎదురొచ్చిన ఆడపిల్ల ఎవరా అనుకున్నాను. అది నీ కూతురా? సాటి ఆడదాన్ని పశువు కంటే హీనంగా ఏడిపించిన రాక్షసి ఎవరా అనుకున్నాను. అది నీ కూతురన్నమాట. ఎందుకొచ్చావు? నువ్వు నోరు మూసుకోవటానికి ఏం తీసుకుంటావో అడగటానికి వచ్చాను. నా కూతురు మీద కేసు పెట్టకుండా ఉండటానికి ఎంత కమ్ముడిపోతావో తెలుసుకోవటానికి వచ్చాను. ఒళ్ళమ్ముకునే వాళ్ళింట పుట్టారు కదా, చావును కూడా అమ్ముకుంటారనుకున్నావా? ఒకనాడు నిన్ను బురదలో నుంచి బయటకు తెచ్చి కమలాన్ని చేస్తాను, నీ మెడలో తాళి కడతాను అంటే నమ్మాను. దుర్గకి తల్లినయ్యాను. ఇప్పుడు మాత్రం ఏం చేయగలవే? దుర్గని డాక్టర్ ఆఫ్ బాపినేడు అని రికార్డులో రాయించగలవా? అదే కావాలనుకుంటే దుర్గకి తండ్రి ఎవరో తెలియకుండా పెంచేదాన్నే కాదు, నాతి చరామి అని అక్కడ కూతుర్ని కన్నావు, నాతి వ్యభిచరామి అని ఇక్కడ కూతుర్ని కన్నావు. ఆ తరంలో నీది పై చేయి అయింది, ఈ తరంలో నా కూతురిది పై చేయి చేస్తాను. నా కూతురు కోటీశ్వరురాలే. నా కూతురు గుణవంతురాలు. నా కూతురికి అంతొస్తుంది. నా కూతురికి ఆత్మ సౌందర్యం ఉంది. రాణి తండ్రి గౌరవాన్ని నిలబెడుతుంది. దుర్గా తల్లి మీద పడ్డ మచ్చను తుడి చేస్తుంది. తుడి చేయటానికి నీ కూతురు మిగిలుండాలంటే ఎన్నాళ్ళు తెరచాటును ఎలా బతికారో అలాగే బతకండి. నా కొడ్డొచ్చారో. చెప్పమ్మా, ఎవరి వల్ల జరిగింది? నన్నెవరూ హింసించలేదు. బాత్రూంలో అద్దం పగిలి ప్రమాదం జరిగింది. ఇదిగో అమ్మాయి, అమ్మాయి ఆగు ఆగుమ్మా. నీకు పెళ్ళయిందా? మా అబ్బాయి తెలుసా నీకు? ఎప్పుడైనా చూసావా? ఈ విధవ కాదు, 6 అడుగులు ఉంటాడు, చాలా బాగుంటాడు. పెళ్లి చేసుకుంటావా? కుదిరింది, పెళ్లి కుదిరింది. తాగు తాగు తాగుమ్మా, తాగు. చెప్పమ్మా, నీ పేరేంటి? నీ ఇల్లు ఎక్కడుంది? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? చెప్పు, సిగ్గుపడొద్దు. అమ్మా, పాపం మాటలు రావా? అయ్యో, ఏం చేస్తాం? భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కడు పెడతాడు. మా వాడికి 25 ఏళ్ళు వచ్చిన పెళ్ళం లేదు, నీకు నోరు లేదు. ఈ వివరాలన్నీ ఈ ముఖానికి అవసరమా? పంపించు. పట్లు మూగదానని ముందే చెప్పి చావచ్చుగా. 6 బాట్లు తాగి చెప్పింది. ఏమా, రిక్షాలు ఎవరు? ఆ పక్కనుంది నీ కూతురేనా? ఎవరది? నీకే పోయే కాలం వచ్చిందే. రోడ్డు మీద ఆడపిల్ల ఎవరిని ఫ్రీగా తిరగనివ్వా? పెద్దమ్మా, 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 ఎక్కడున్నా? రే అరవకురా. అమ్మా, ఆకలేస్తుందమ్మా, ధర్మం చేయండి. నీకు పెళ్ళయిందా? ఇంకా కాలేదండి. కాలేదా? నీకు 3 పూట్ల అన్నం పెడతాను. మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? పెద్దమ్మా, ఏమిటి పెద్దమ్మా నా పరువు తీస్తున్నావు? ఆఖరికి అడుక్కునేదానన్నా నాకు ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నావా? నీ నెత్తి మీద తలంబరాలు పడేదాకా అంతేరా. అయ్యో నా కర్మ. ఇంకా నిలబడినావు? పెళ్లి సంగతి ఇంకా తేలేదు కదండి. పెళ్ళా? దుర్గా, come on, catch it. దుర్గా, దుర్గా, దుర్గా.
హలో. దుర్గా, నీతో మాట్లాడాలి. దుర్గా, దుర్గా, పిలుస్తుంటే వినిపించట్లేదా? దుర్గా, నిన్నే పిలిచేది. దుర్గా, దుర్గా, నేను ఈ హ్యూమిలేషన్ భరించలేను. దుర్గా, నాతో స్నేహం చేస్తానని చెప్పు. నేను 3 అనేలోగా నువ్వు పైకి రాకపోతే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. నేను అసలు తిక్కదాన్ని నీకు తెలుసు. అయ్యో, ఓకే, నేను ఓడిపోయాను. ఇదిగో 100. సరే, ఇంకో పొడుపు కథ. చూసి పెట్టుకునేది, చూస్తూ పెట్టుకునేది, పెట్టుకుని చూసేది ఏంటది? 100 ఇస్తే చెప్పేస్తా. బొట్టు. అయ్యో, సరే, లాస్ట్ అండ్ ఫైనల్. వస్తాడు, పరుస్తాడు, పిసుకుతాడు, వేస్తాడు, వెళ్తాడు. ఎవరు? నేను చెప్పనా? అరే, నీకు పొడుపు కథలు విప్పడం కూడా వచ్చా? విప్పడం, పొడవడం అన్నీ వచ్చు. దీనికి సమాధానం నేను చెప్పనా? చెప్పండి చూద్దాం. గాజులవాడు. కరెక్ట్. కరెక్ట్ అంటే కాదండి, ఆ 100 ఇప్పించండి. నేను పందెం కట్టింది నీతో కాదు. సరే, ఇంకొక పందెం వేసుకుందాం. ఈ బిల్లుకి డబ్బు కట్టకుండా కౌంటర్ దగ్గరికి వెళ్ళి మిగతా చిల్లర తీసుకొస్తాను. ఎలా తెస్తారు? అదొక ఆర్ట్ అండి. బెట్టు కట్టండి, చేసి చూపిస్తాను. ఓడిపోతే బట్టలిప్పేసి డ్రైవర్తో వెళ్తారా? వెళ్తాను. మీరు ఓడిపోతే? మేము ఓడితే ఎలా? అక్కర్లేదు, ఒక కిస్ ఇస్తే చాలు. మాకి పందెం వద్దు. ఏమిటి అలా జారిపోతావు? పందానికి నేను రెడీ. మరి రెడీ. కమ్ ఆన్, గెట్ ద చేంజ్. ఏమిటి ఆ స్పీడ్? ఊరికే ఉండవే. చిల్లరండి. చిల్లరా? ఏమిచ్చారు మీరు? 100 ఇచ్చాను కదండి. 100? అదెప్పుడు ఇచ్చారు? ఇప్పుడు ఇచ్చాను కదండి. నాకెప్పుడు ఇచ్చారండి? అరే, రాగానే 100 కాగితం ఇచ్చాను, తీసుకుని డ్రాయర్లో వేసుకున్నారు. ఇందులో చాలా 100 ఉన్నాయి. నీ 100 అని ఏమిటి గుర్తు? నువ్వేమైనా గవర్నీరా సంతకం చూసి చెప్పడానికి? అరే, కరెక్ట్ గా చెప్పారే. నా 100 మీద నా సంతకం ఉంటుంది. తీయండి చెప్తాను. తీయండి, చూసుకో, బాగా చూడు. ఇదిగోండి సంతకం. చూడండి, ఇదే నా సంతకం. సార్, మీరు కూడా చూడండి సార్. చూడండి సార్, ఇది కూడా పెట్టాను. చూడండి సార్. ఇందాక నుంచి 100 ఇచ్చాను, ముర్రా అన్న వినకుండా దబాయించావు కదయ్యా. ఇంకా చూస్తావా చిల్లరి? అలాగే. రాగానే ఇక్కడ పెట్టానండి. మతిమరపు అనుకుంటా. ఆయన మంచోడు కనుక సరిపోయి. అమ్మో, గెలిచేశాడు. వచ్చేస్తున్నాడే రాణి. వస్తే ముద్దు పెట్టించుకోమంటాడు. అంటాడు. నీకు చెవు పోగులు కొని పెడతా గానీ అతని చేత నువ్వు ముద్దు పెట్టించుకోకూడదు. బెట్టు కట్టేది నువ్వు, పెట్టించుకునేది నేనా? ఫ్రెండ్షిప్ అంటే అంతే మరి. ఒకరికొకరు త్యాగాలు చేసుకోవాలి. ఇలా పెట్టించుకునే త్యాగాలు అది కాదు దుర్గా. మేడం, పందెం నేను గెలిచాను. మంచిగా చూసి పెట్టించుకుంటాను. నేను వ్యాపారస్తుని మేడం, అప్పు నాకు గిట్టదు. కమాన్ కమాన్. వైపు వెళ్తున్నాను, రండి. నేను డ్రాప్ చేస్తానండి. పర్వాలేదు, ఎక్కండి. వస్తానండి. పోనీ. సంతకం పెట్టిన 100కి చిల్లర దమ్మని చెప్పి అదే 100ని అడ్డం పెట్టుకుని పందెం గెలిచి పిల్లని నువ్వెక్కించుకుని పోతావా గురు? ఆపండి ఆపండి. థ్యాంక్స్. యు ఆర్ వెల్కమ్. బాయ్ బాయ్. బాయ్.
ఎవడెవాడు? వేణుగోపాల్. వేణుగోపాల? మనకు అచ్చొచ్చిన పేరే లబడుతున్నావా? ఎంత ఇచ్చాడేమిటి? ఎవడేమిటి? ఏమి ఇవ్వకుండానే నడుం చుట్టూ చేతులు. ఎందుకు దాన్ని అలా కాడతావు? నా భయం నాదక్క. ఇప్పుడు సరదాకి మోటార్ సైకిల్ ఎక్కింది, రేపు బాగుంది కదా అని మారుతి కారు, ఎల్లుండి ఇంకా బాగుంది కదా అని హోండా కారు, ఆవలెల్లుండి ఇంకా బాగుందని చెక్కేసింది అనుకో, నా అప్పెవడు తీరుస్తాడక్క? అక్క నీకు ఫుడ్ ఎవడక్క పెడతాడు? నేను ఉద్యోగం చేసి తీరుస్తానని చెప్పారుగా. నువ్వు ఉద్యోగం చేసి తెచ్చే జీతం నేను చేసిన అప్పుకి వడ్డీ కింద సరిపోతుంది. అందుకే నిన్ను సింగిల్ స్టార్ హోటల్లో డబుల్ కాట్ ఎక్కించి కన్నెరికం జరిపిస్తా. ఏడాది తిరగకుండానే నిన్ను 5 స్టార్ హోటల్లో లిఫ్ట్ ఎక్కిస్తా. దాని భవిష్యత్తు దిద్దాల్సిన మేనమామవిరా నువ్వు. నేను నీకు తమ్ముణ్ణేమిటి? నీకు నాకు తల్లి ఒకతే గాని నీ తండ్రి ఎవరో నాకు తెలుసా? నా తండ్రి ఎవరో నీకు తెలుసా? దిక్కుమాలిన రక్త సంబంధాన్ని గుర్తు చేసి నా ప్రణాళికని పాడు చేయొద్దు. జోగారావు, ప్రణాళికలు పథకాలంటే నా జోలికొస్తే నేను పోలీసులు పట్టిస్తాను, జాగ్రత్త. అమ్మో, డిగ్రీ రాకముందే రూల్స్ మాట్లాడుతున్నావంటే డిగ్రీ వస్తే నీకు రెక్కలు వచ్చేస్తాయి. ఆ రెక్కలు తెగ్గొడితే నేను చచ్చేట్టు పడుంటావు. కమలమ్మో, నీ కూతురికి రేపు రాత్రి కన్నెరికం పార్టీ రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది. ఇక మీ తల్లి కూతుళ్ళని నేను నమ్మను, నాకు అనుమానం వచ్చేసింది. బాస్ ఎక్కడ? బయటికి వెళ్ళారు, అది వచ్చేసారు. హలో, హౌ ఆర్ యు? ఫైన్. అవును, మీ ఫ్రెండ్ దుర్గ ఎక్కడ? ఏంటి అంత పర్టికులర్ గా దుర్గ గురించి అడుగుతున్నారు? అబ్బే, ఈ మధ్య జంట కౌల్లాగా అంటుకు తిరుగుతున్నారుగా, అందుకే అడిగా. రై, కాలేజీకి రాగానే ఒక పజిల్ ఇచ్చింది, సమాధానం చెప్పలేకపోయాం, అందుకే దానికోసం వెతుకుతున్నాం. ఏంటా పజిల్? మీరిప్పుతారా? ట్రై చేస్తా. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ 4 sides, బట్ నెగ్లెక్టెడ్ ఉమెన్ హ్యాస్ ఓన్లీ 1 side. వాట్ ఇస్ దట్? లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, 4 sides. అది మాకు తెలుసు. ఆ తర్వాతది నెగ్లెక్టెడ్ ఉమెన్ హ్యాస్ ఓన్లీ 1 side. ఓన్లీ 1 side, దట్ ఇస్ సూసైడ్. నిజమా? సూసైడ్ అంటే ఆత్మహత్య. అవును, దుర్గెందుకు ఈ పజిలేసింది? పొద్దున్నుంచి కూడా చాలా మూడీగా ఉంది. నేనేమడిగినా సమాధానం కూడా చెప్పలేదు. ఇందాక దుర్గ గారు వచ్చి మెడికల్ షాప్ లో ప్రిస్క్రిప్షన్ లేకుండా నిద్ర మాత్రలు ఇస్తారని అడిగింది. పాడు చేతురా, నువ్వు నా కాళ్ళు నేను నీ కాళ్ళు పట్టుకుంటే ఈ డబ్బు ఎలా వస్తుంది అక్కయ్య? నీ కూతురుని వెళ్ళి ఆ దత్తుడి కాళ్ళు పట్టుకోమను, దీనికి డబుల్ గా వస్తుంది. మన పేరు దత్తుడు, కూకో. మనకు బోల్డ్ ఆస్తి, కూకుంటే వెళ్ళిపోద్ది. ఇక మిగతా విషయాలన్నీ నువ్విచ్చే ఆనందం మీద ఆధారపడి ఉంటాయి. ఇలాంటి ఫంక్షన్లు 100-150 దాకా చేశా. ఏంటి మాట్లాడేంటి? నిద్ర మాత్రం వింటురా. ఏమైంది సార్? సంగతి చూడరా. దుర్గా,
నిన్నే. ఏంటి ఇది? అద్దంలో చూసుకో. చిన్నోడా నా కడుపున చుట్టు పెట్టాడు. వెళ్ళిపోతున్నా చిన్నోడా. నా పాపం చెప్పేసినారు కోర్టుకెళ్ళి నా బతుకుని నాశనం చేశాడు. నా పందులన్నీ అమ్మేశాను రా. మరి నీ నమ్మలేదేంటి? నువ్వు ఎదవి. నువ్వే ఎదవరా? నువ్వు ఎదవన్నారు ఎదవరా? నువ్వే చేసుకున్నావురా? ఆగమంటే ఎందుకంటే పందులా పొడుస్తూ సత్తావు. ఈ జ్ఞానం కోర్టుకెళ్ళి మావా సచ్చిన పందిని ఇంకా పొడవకు మావా. ఇప్పుడు ఏడు చేశాడు మావా? చేసి తేటరా నా గుంటను మీ అంట వేసుకునే ఇళ్ళకి కన్నాలు వేయాలి. దొంగతనం చేయాలా? ఇప్పుడు ఏం చేయాలంటే ఏలుకున్న ఉంగరం, చేతుకున్న ఆచి, సంచిలో క్యాష్, ఇంకా ఏమున్నాయి? ఈ గొలుసు ఒకటే. వెనక్కి చూడకుండా పరిగా. దొంగతనం చేయడం చాలా ఈజీ. మనం ఇన్నాళ్ళు దొంగతనం చేయకుండా చాలా నాశ అయిపోయాంరా. నర్సుగా ఆ బిల్డింగ్ నన్ను దా దా అని పిలుస్తుంది. ఆ కిటికీ తెరలు నన్ను దోసుకో దోసుకో అంటున్నాయిరా. జాగ్రత్త జాగ్రత్త. దుర్గా త్వరగా రండి. ఏంటి మా పిల్లలు భయపడతాడు? మనం వచ్చింది పిక్నిక్ కాదు, బొటానికల్ టూర్ కి. ఎవరు ఎక్కువ స్పెసిమెన్స్ కలెక్ట్ చేస్తే వాళ్ళకి స్పెషల్ ప్రైజ్ ఉంటుంది. ఉంటాయి. వరిసలో చీరంతా మొహం మీద కప్పుకుంటారే. పిచ్చి పిచ్చి జోకులు సాటి పళ్ళు రాలగొడతాను. రాణి, ఒంటరిగా వాళ్ళకి ఎలుగుబంట్లు ఉంటాయేమో. ఎలుగుబంట్లు నన్నేం చేస్తాయి? నోరు మూసుకోమంటారు. మేము బొటానికల్ టూర్కి వచ్చాం, మీరెందుకు వచ్చారు? ఈ అడివంచనే మా ఊరండి. అయితే మీకు ఈ అడవంతా తెలుసు అనమాట. బ్రహ్మాండంగా తెలుసు. ఈ అడవిలో 4362 టేకు చెట్లు, 3339 చెట్లు, 2450 చింత చెట్లు. నేను అందరికన్నా ఎక్కువ స్పెసిమెన్స్ కలెక్ట్ చేసి ఫస్ట్ ప్రైజ్ కొట్టేయాలి. కొత్త కొత్త చెట్లు ఎక్కడున్నాయో చూపించరా? ప్లీజ్ రండి, ప్లీజ్ రండి, పదండి. పదండి, జాగ్రత్త, చూసి రండి. మీరు పదండి, నాకేం పర్వాలేదు. పట్టుకోండి. అక్కర్లేదు. ఇలాంటి కాలువ దాటాలంటే మీ లేడీస్కి చాలా సుఖం అండి. గొట్టం ప్యాంట్లు వచ్చి మా ప్రాణాలు తోడేస్తున్నాయి. రండి రండి రండి. వాట్స్ దిస్ పిలక మ్యాన్ డూయింగ్? ఏమిటి పిలక తండ్రి అలా వింతగా తొంగి తొంగి చూస్తున్నావు? 6 సంవత్సరముల తరువాత బలగం పొట్టి సీతయ్య చూడబోతున్నా. అంత గొప్పవాడా? ఇదేమిటి? సెంట్రల్ జైలు. దాన్ని కూడా అమ్మాయిగల సమర్థుడు. చూసావా, ఉన్నది ఇద్దరం. 2 లక్షల మంది జనం ఉన్నట్టు ఊపుతున్నాడు చెయ్యి. వాడు బలగం పొట్టి సీతయ్య అంటే. ఏమిటండి అలా చూస్తున్నారు? నన్ను 6 ఏళ్లు జైల్లో పెట్టి ఆంధ్రదేశం ఎంత బాగుపడిపోయిందయ్యా. మీరు వచ్చారుగా, ఇక రాశనమే. మా చిన్న సన్న. మరి పెద్ద సన్న ఏం చేస్తున్నాడు? పక్షవాతం. పాపి చిరాయు. అది కరెక్ట్ అండి, కొంచెం ఇలా తిరగండి. అయ్యా,
తమ డబుల్ స్టేట్మెంట్లు విని 6 ఏళ్ళు అయిందండి. ఒక్కటి వదిలి నా చెవులు తుప్పు వదిలించాలండి. సార్ ఇంకా స్టేట్మెంట్ కొట్టరే సార్. కొట్టడానికి ఆ లెవెల్ సమస్య ఉండాలి కదయ్యా. ఉందండి. ఏమిటది? ప్రతిపక్ష నాయకుడు మళ్ళీ సినిమాలో యాక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారట. చేస్తున్నాడా చేయబోతున్నాడా ఏమోనండి, పరిస్థితి నివురుగా పిన్నిప్పులే ఉందండి. అయితే 2 స్టేట్మెంట్లు రాసుకోండి. అదైతే ఇదేయండి, ఇదైతే అదేయండి. పేపర్ మందే కదా. చిత్రం చెప్పండి. ఒకవేళ నటించాడనుకో, ఆనాడు లక్షలు సంపాదించే వృత్తిని వదిలిపెట్టి ప్రజాసేవ కోసం వచ్చానని చెప్పి ఇవాళ మళ్ళీ ముఖానికి మేకప్ వేస్తాడా? ఈయనేం పెద్ద మడిసి, ఈయనేం ప్రజానాయకుడు అని రాసేయి. ఒకవేళ సినిమాలు వద్దు, ప్రజలే కావాలని అనుకోండి, మరి అప్పటమ్మ 40 ఏళ్లు అన్నం పెట్టిన సినిమా తల్లినే వెన్నుపోటు పొడిచిన వాడు మన్నెన్ని పోట్లు పొడుస్తాడో అని రాసేయి. సార్ చిన్న డౌట్, ఆయన నటించినా తప్పే, నటించకపోయినా తప్పే, ఏది చేసినా తప్పేనా? అదే రాజకీయం అంటే. ఎదటివాడి గొప్పని దాచిపెట్టు, తప్పుని చాచికొట్టు. దట్ ఈస్ పాలిటిక్స్. సార్ ఒక్క నిమిషం ఉండండి సార్. నేను 2 ఏళ్లు కష్టపడి చదువుకున్న లా రిచ్కి సార్. ఆపు. ఏంటండి ఇక్కడ పేరు? బాబునాయుడు గారిల్లు. నన్ను 6 ఏళ్ల పాటు జైలు పాలు చేసిన బాపినేండి అంత తేలిగ్గా వదులుతానా? అయ్యా, బాపిరెడ్డి గారు ఇప్పుడు సామాన్యంగా లేడు, ఎదిగిపోయాడు. వెరీ గుడ్. చంపేశారుగా, శవాన్ని సముద్రంలో పారేయండి, ఎవ్వరికి తెలియకుండా. నాకు తెలిసిపోయింది. గుర్తుపట్టినట్టు ఏంటా లుక్కు? నేను తప్పి గెటప్లో ఆంధ్రాలో ఎవడుంటాడయ్యే? జైలు నుంచి ఎప్పుడు వచ్చావు? ఒకడిని అన్యాయంగా జైలుకు పంపావనుకో, ఆడు రిలీజ్ అయ్యే డేట్ గుర్తు పెట్టుకోవాలయ్యే. నేను బాంబుల్ టైప్ కాదు కాబట్టి సరిపోయింది. లేకపోతే సర్లే, ఎందుకు వచ్చావు? నష్టపరిహారానికి. నష్టపరిహారం? అవును మరి. రాజకీయం పేరుతో ఇంట్లో కూర్చుని సుఖంగా సంపాదించుకుంటున్నాని నన్ను పట్టుకుని 6 ఏళ్లు జైలు పాలు చేశావు. ₹1 కోటి నష్టం ఇచ్చేవయ్యా. ఇప్పుడు సంపాదించుకో. ఏంటి సంపాదించుకునేది? ఆకులు కూడా ఆళ్లే నాకేశారు. అబ్బా, నన్ను ఉసుకోని రిస్క్ తీసుకోకయ్యా. రిస్కా? నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నా దగ్గర డబ్బుంది, రౌడీలు ఉన్నారు. నీ దగ్గర డబ్బు రౌడీలు ఉంటే నా దగ్గర రాజకీయ నాయకుడు అనే టైటిల్ ఉందయ్యా. రా అంటే రావణాసురుడు, జా అంటే జరాసంధుడు, కి అంటే కీచకుడు, యా అంటే యయాతి, నా అంటే నారదుడు, యా అంటే యమధర్మరాజు, కు అంటే కుబేరుడు, డు అంటే డుడు బసవన్న. యనమండుగురు కలిస్తే ఒక్క రాజకీయ నాయకుడు. రాక్షసులు దేవతలు కలిసిన మనిషినయ్యా నేను. నాతో పెట్టుకోకు. నీతో ఏంటయ్యా? నీకంటే పెద్ద పొలిటీషియన్లతోనే ఏమిటయ్యా మీరెగదోలేరా? సీతయ్య గారు జైలు నుంచి విడుదలైన సందర్భంలో జైలు దగ్గరికి వెళ్ళి వారికి దండలు వేసి నా నెత్తిన బండ పెట్టడానికి వచ్చారు. 1 కోటి కాదు కదా, చిల్లి గవ్వ కూడా ఇవ్వను. నా చేతిలో పేపర్ ఉందయ్యా. ఉన్న సంబంధాలు చెడగొడతాను, లేని సంబంధాలు అంటగడతాను. నీకు చేతనైంది చేసుకోపా. నేను పేపర్లకు భయపడే మనిషిని గాను. వెంటనే వెళ్ళకపోతే మెడబట్టి గెంటిస్తాను. గోపినీడు, నేను కత్తులతో మర్డర్లు చేయను, మోటలతో మర్డర్ చేస్తాను. బయటకు వెళ్ళకపోతే కుక్కలతో కనిపిస్తాను. అయ్యా నిలబండి. బాపిరెడ్డి ఎదిగిపోయాడు మహాప్రభు అంటే వినిపించుకున్నారా? ఇప్పుడు ఏమైంది? మొహం బద్దలు కొట్టాడు. కోటిలింగం, నీ కొడుక్కి పెళ్ళయిందా? ఈ ముసలాడి పెళ్లి జరగనిస్తాయిగా. బాపినేడు కూతురికి నీకు ఏ లెవెల్ పరిచయం ఉంది? బాత్రూమ్ వరకు వెళ్ళలేను కానీ బెడ్రూమ్ వరకు వెళ్ళగలనండి. ఇప్పుడు ఆ పెళ్ళెక్కడుంది? రాణి, రాణి ఆగు. పట్టుకొని చేద్దాం. జాగ్రత్త, మెల్లిగా జాగ్రత్త. రాణి, రాణి, ఇటు చూద్దా రవి. కదలకండి.
గీత రాణి కనిపించిందా? లేదే. మా నాన్న నిన్ను చంపని రాణి, నీకోసం మీ నాన్న చేతిలో చావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను తమాషకి చెప్పడం లేదు, నిజంగానే. తమాషా చేసేనా మన పెళ్లికి మా నాన్నని నేను ఒప్పిస్తాను. ఈ ముహూర్తం కోసమే ఎదురు చూస్తున్నానయ్యా. శివలింగం, ఇది ఆటోమేటిక్ కెమెరా. ఈ కెమెరా తీసుకుని రాణి పడగదిలోకి వెళ్ళు. అబ్బో, బాపిరీడు గారు నా బొమ్మికలు విరగా కొడతారేమో. కొట్టేలోపే రాణి నిద్రపోతూ ఉండగా రకరకాల భంగిమల్లో ఫోటోలు తీయి. అమ్మో, మీరు జైల్లోంచి బయటికి వచ్చి నా కొడుకుని జైలు లోపలికి పంపించాలని చూస్తున్నారా? నిన్ను బాపినీడింటికి వియంకుడిగా పంపుతాను. రాణి నీ ఇంటి కోడలిగా వచ్చేలా చేస్తాను. గుడ్ మార్నింగ్ డాక్టర్. అస్సలు నిద్ర పట్టడం లేదు. ఎన్ని స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోవాలి? 2 చాలమ్మా. ఎన్ని స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటే స్పృహ తప్పిపోతుంది? 10. ఓహో, మరి ఎన్ని వేసుకుంటే ప్రాణం పోతుంది? 10కి పైన ఎన్నైనా సరే ప్రాణం పోతుందమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. అబ్బా రాణి, ఈ పుట్టకు ఈ కోటకు నేనే రాజా. నా గుండె కూజాలు నువ్వే నా మొదటి ఖాజా. అబ్బా, ఇది శిల్పమా లేక బ్రహ్మగీచిన గిల్పమా? ఇప్పుడే ఈ రోజా పుష్పాన్ని నా సొంతం చేసుకుంటాను. ముళ్ళు గుచ్చుకుంటాయేమో. ప్రస్తుతానికి ఈ ఫోటోతో సంతృప్తి పడతాను. 1 2 3. ఇప్పుడు ఇంకొక టైపులో దిగుతాను. డామా డా. అబ్బా, ఏమిటి రాణి కిక్కురు మరటం లేదు? నేనంటే అంతలవ్వా అయినచో ముఖంలో ముఖం పెట్టి దిగేశారు. క్లోజప్. ఏమిటి ఇంత బరువుంది? పెళ్ళైన తర్వాత తెలుస్తుంది. అయ్యో నాన్న, అయ్యో నాన్న. ఏమిట్రా, ఏమన్నా తన్నిందా? ఆ పిల్ల నోట్లో నుంచి నురగలు వస్తున్నాయి. నువ్వేమైనా చేసావా? నేను ముట్టుకోకుండానే కక్కుకుంటుంది. నన్నేమన్నా పోనాడంటావా? నిద్ర మాత్రలు. అమ్మో, ఒరేయ్, ఆ పిల్ల నిద్ర మాత్రలు మింగింది. అమ్మో, ఆ బాపిలుడు మనల్ని చంపేస్తాడేమో. చంపి చేస్తాడు. ఏమిటయ్యా, ఏమైంది? కొంప మునిగిందండి. అమ్మాయి గారు నిద్ర మాత్రలు మింగేశారు. అవునంకుల్. ఓ మై గాడ్. బేబీ, బేబీ, బేబీ. నాన్న, నేను వేణు అనే అతను ప్రేమించుకున్నాం. ప్రేమ అనేది 1 అడుగైతే పెళ్లి అనేది 7 అడుగులు. కానీ మేము 8వ అడుగు కూడా వేసేశాం. నేను పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను. నువ్వు మా పెళ్లి జరగనివ్వమని నిద్ర మాత్రలు మింగాను. బేబీ, ఆ కుర్రాడితో నేను పెళ్లి జరిపిస్తాను. నమస్కారం, నమస్కారం. రండి రండి, వెల్కమ్. హలో, ఆగు, నిన్నెవడగా పిలిచాడు? మేము పెళ్లి కొడుకు తరపున వచ్చాం. నీ కొడుకు పడతాడు అక్కడ ఉన్నాయి. అమ్మా రాణి, ఏడమ్మా ఇంకా రాలేదు? వచ్చేస్తాను డాడీ. కరెక్ట్ గా 8 గంటలకు ఇక్కడ ఉంటా అన్నారు. టైం అయిపోతుంది, అందరూ వెయిట్ చేస్తున్నారు.
నా కొడుకు చేతిలో ఫోటోలు చూస్తే బాపిరెడ్డి గారు ఏమైపోతారంటారు? బాపిరెడ్డికి తుపాకి లేదు ఉందండి. కాల్చి పారేస్తాడు. నా కొడుకురా అండి? ఒకే గుండుకు మీ ఇద్దరిని. పదండి. ఏమో వచ్చేసారా? వచ్చేస్తున్నారు డాడీ. మా ఎంగేజ్మెంట్ విషయం అయినా స్టే డాడీ. రాని అమ్మా. లేదు డాడీ, థ్రిల్ చేయాలి. డాడీ ఆయన వచ్చేస్తున్నారు డాడీ. కమ్ ఆన్ డాడీ, ప్లీజ్ డాడీ. ఓకే ఓకే ఓకే. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మా రాణి పుట్టినరోజని మీ అందరికీ తెలుసు. మా అమ్మాయి పుట్టినరోజున ఏదో ఒక బహుమతి ఇవ్వటం నాకు అలవాటు. ఈ పుట్టినరోజున నేనిచ్చే బహుమతికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే తను ప్రేమించిన అబ్బాయినే నేను గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను. విచిత్రం ఏమిటంటే మీలాగే నేను కూడా ఫస్ట్ టైం చూడబోతున్నాను. కమ్ ఆన్, గివ్ ద క్లాప్. కరెక్ట్ టైం అనుకుంటాను. మా వాడిని రంగంలో దూకేమంటారా? ఇప్పుడు కాళ్ళు విరిగిపోతాయి. ఫోటోలతోటండి. వాటితో దూకితేనేనయ్యా. Dear friends, meet my would-be husband, Mr. Venu. రాణి, నన్ను ఇక్కడికి ఆతిథ్యానికి పిలిచావా, అవమానించడానికి పిలిచావా? తమాషాలకి ఇది చోటు కాదు. మన ప్రేమ గురించి. మన ప్రేమ ఏమిటి నువ్వు మాట్లాడేది? విమెన్స్ కాలేజ్ ఎదురుగా ఫ్యాన్సీ షాప్ లో వస్తువులు అమ్ముకునే అర్భకుడిని నేను, ఒక కోటీశ్వరుడి కూతురు నువ్వు, నీకు నాకు ప్రేమ? డోంట్ ప్లే గేమ్స్ విత్ మై డాటర్స్ లైఫ్. బొటానికల్ టూర్కి వెళ్ళిన నా కూతురు జీవితాన్ని నాశనం చేసి. ఓహో, అదండి సంగతే. విన్నారుగా, ఇప్పుడు అర్థమైంది ఒక కోటీశ్వరుడి కూతుర్ని ఈ పేదవాడికి అంటకట్టడానికి ఎందుకు తొందరపడుతున్నారు. నీ తండ్రి ముసలాడు, పాపం కూతురు పెళ్ళైపోతుందని ఆశపడ్డాడు. చెడిపోయిన ఆడదాన్ని ఎవడైనా పెళ్లి చేసుకుంటారా? కాలు జారిన పిల్లకి ఎదుటి వాళ్ళ మీద చెయ్యెత్తే హక్కుండదు పాప. నీ బర్త్డే నీ బాబుకి డెత్డే కాకుండా చూసుకో. కళ్ళు పాప కరువైన బ్రతుకేందుకో, లాగులు, బస్టులు, క్లోజప్లు, ప్రొఫైల్, రకరకాల భంగిమలలో దిగితేలే ఫోటోలు. ఇతర వాడలా నడ్డి మీద కొట్టవలెనా? శివలింగం సార్, చెడిపోయిన దాన్ని చేసుకునే కంటే పడిపోయే దాని కోసం ట్రై చేయటం బెటర్ అయ్యా. ఎక్కడుంది సార్? అయ్యా అయ్యా అయ్యా, ఏమిటయ్యా మళ్ళీ ముఖ్యమంత్రి మారిపోయాడా? ప్రతిపక్ష నాయకుడు బ్రాందీ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాడు. ప్రారంభించేశాడా, ప్రారంభించబోతున్నాడా? ఏమోనండి, పరిస్థితి నివురుగా నిప్పులే ఉందండి. అయితే 2 స్టేట్మెంట్ రాసుకోండి. అయ్యా, అర్థమైందండి. అటు అయితే ఇటు, ఇటు అయితే అటు. పేపర్ మందే కదా. చెప్పండి. కూర్చో. 2 రూపాయలకే కిలో బియ్యం ఇమ్మంటాడు, జనతా వస్త్రాలు పంచమంటాడు, పక్కా ఇళ్లు కట్టించమంటాడు, సారా బ్రాండీలు మాత్రం వద్దంటాడు. ఎక్కడి నుంచి వస్తాయి సొమ్ము? మా జేబులోంచి తీసేమంటాడా? ఈయనేం పెద్ద మడిసి, ఈయనేం ప్రజానాయకుడు అని రాసేయి. ఒకవేళ ప్రభుత్వ బొక్కసానికి బొక్క పడకూడదని బ్రాందీయే కావాలనంటే? మహాత్ముడు పుట్టిన దేశంలో మందు కొట్టమంటాడా? ఈయనేం పెద్ద మడిసి, ఈయనేం ప్రజానాయకుడు అని రాసేయి. అబ్బా నాన్న, ఈయనేది ఒప్పుకోడా? ఒప్పుకోండి. కోటిలింగం. అయ్యా అయ్యా అయ్యా, ఆ బాపినీడికి మనం హార్ట్ అటాక్ ఇద్దామని వెళితే వాడెవడయ్యా మనకంటే ముందు స్ట్రోక్ ఇచ్చాడు?
హైపర్ టెన్షన్ ఉన్నదేగా, కానీ నిన్ను చూస్తే జరిగిందంతా గుర్తొచ్చి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. నీ పర్సనల్ విషయాల్లో తలదూర్చకూడదనుకో. అయినా మీ ఫ్యామిలీ డాక్టర్గా అడుగుతున్నాను, అతను నిన్ను పెళ్లి చేసుకునే అవకాశం ఉందా? పంతాలకి పోకుండా నువ్వు వెళ్ళి అతను ఒకసారి కలుసుకో. గుడ్ లక్. తీసుకురా. అదేంటి గురు ఆట మధ్యలో వెళ్ళిపోతా? నేనే ఆటైనా సగం వరకే ఆడతాను. నువ్వు ఏ ఆటైనా సగం వరకే ఆడతావా? ఫస్ట్ ఇన్నింగ్స్ వరకే ఆడతాను. నువ్వు భలే తమాషాగా మాట్లాడతావే. ఆ మాటలకేగా నువ్వు పడిపోయావు. మనిద్దరం ప్రేమించుకున్నావు. నేను ప్రేమించలేదు. ప్రేయసి ప్రియులన్నాక కొన్ని సర్దుబాట్లు ఉండాలి. నీ మీద నాకు కోపం వచ్చిందనుకో, నేను మర్చిపోతాను. అలాగే నా మీద నీ కోపం వచ్చిందనుకో, నేను మర్చిపోను. అంటే నన్ను మోసం చేసావా? 100%. చీట్ చేసావా? 200%. నీకంటే ముందు ఆడవాళ్ళకు అన్యాయం చేసిన వాళ్ళు ఈ గడ్డ మీద చాలా మంది పుట్టారు. కానీ ప్రతి వాళ్ళకి ఒక కారణం ఉంది. దుష్యంతుడు శకుంతల్ని అనుభవించి వదిలేస్తే అది మునిశాపం అన్నారు. హరిశ్చంద్రుడు భార్యని అమ్మితే ఆడిన మాటకు నిలబడ్డం కోసం చేసిన త్యాగం అన్నారు. కానీ మరి నీకు? నాకు కారణం ఉంది. నిన్ను చూసి విజిలేసిన వాడి పళ్ళు రాలగొట్టాడు మీ నాన్న. నీకు కన్ను కొట్టిన వాడి కన్ను తీసేశాడు మీ నాన్న. నేను నీ శీలాన్ని దోచుకుంటే కనీసం నా కాలాలన్నా పట్టుకోలేకపోయాడే. అన్నం పెట్టదు. నిన్నే అడుగుతున్నాను, అన్నం పెట్టదు. ఇప్పుడు నేను విన్నది నిజమైతే ఈ చేత్తో నీకు అన్నం కాదరా, విషం పెట్టాలరా. పెద్దమ్మాని చెయ్యెత్తి ఆగిపోయావేరా దద్దమ్మ. కొట్టు. ఒక ఆడదాని శీలాన్ని పాడు చేసి నువ్వు చరిత్ర హీరుడు అయ్యావురా. నీ చేత దెబ్బతిని నేను చరిత్రలో మిగిలిపోతాను. ఆ నేరం కంటే ఈ నేరం పెద్దది కాదురా. కొట్టు, కొట్టరా, కొట్టు. మర్యాదగా అందరూ బయటికి వెళ్ళండి. ఈ బాటిల్ ఫినిష్ అయ్యే లోపల వాడు ఫినిష్ అవ్వాలి.
ఈ బాటిల్ ఖాళీ, వాడు ఖాళీ, ఎదురొస్తే నువ్వు ఖాళీ. ఓ అప్ప కొడక, ఓ చెల్లి కొడక, నా కూతురు మీరు జైలుకి వెళ్ళినాక బొచ్చలు చూపించి ఎంత సంపాదించావేంటి? 5 రూపాయలు కాదురా, 500. 500 బాబు ధర్మం చేయండి. ధర్మం చేయండి బాబు. బాబు 3 రోజుల నుంచి కూడలేదు బాబు. ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు. బాబు బాబు ఐస్ క్రీమ్ నీకు ధర్మం చేసి పొల్ల నేను చిక్కోనా? ఐస్ క్రీమ్ కాదయ్యా, చేతిలో ఉన్న ₹1 ₹1. ఈ ₹1 ఏమొస్తుందిరా? ఐస్ క్రీమా రాదు, రాదు. ఇడ్లీ సాంబారా రాదు, రాదు. వడ అసలే రాదు. మరి ఎందుకురా ఈ ₹1? 3 రోజుల నుంచి కూడలేదు. మరి అంత దగ్గర చూసుకుంటాను బాబు. నమస్కారం రాజుగారు. ఆ బాణం సార్ ఇవ్వండి, కొంతమందిని లేపేయాలి. ఎంతసేపు నిలబడతారు సార్? వెళ్ళి పడుకోండి, దేశం గురించి నేను చూసుకుంటాను. ఇదేమో ఎవరదు బాబు? ఇక్కడ ఎవరు లేరండి? దేశానికి సేవ చేసేవాళ్ళు తక్కువై దిమ్మలు ఎక్కువైపోయాయి, అందుకే ఇది ఖాళీగా ఉంది. మనం ఎక్కచ్చు. ఈ కొత్త విగ్రహం ఎవరిదా అని విచిత్రంగా చూస్తున్నారా? విశాఖపట్నం పౌరులారా, మహాజనులారా, అయితే రాసుకోండి. ఈ దిమ్మ మీద ఉన్న బొమ్మ పేరు రాతి మనిషి. కింద కూడా రాసుకోండి, కింద రాసుకో. నా కింద ఎవరు తెలియను? భరతమాత నమస్కారం. హలో నమస్కారం. ఇతను వేణుగోపాల్ మమ్మీ. నమస్కారం. మందుందా? లోపలుంది, రండి. లోపలుందా? అమ్మ కొంచెం మధ్య కలుపు. అలాగే. ఉండండి. ఏమైంది? నా మాట నమ్మండి, మేము అలాంటి వాళ్ళం కాదు. నా మాట నమ్మండి ఎస్ఐ గారు. పెళ్లి కావలసిన పిల్ల అది కోర్టుకు ఎక్కితే దాని భవిష్యత్తు పాడైపోతుందండి. మీకు దండం పెడతారు. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, నా మాట నమ్మండి, మేము అలాంటి వాళ్ళం కాదండి. ఎందుకక్క కంగారు పడుతున్నావు? కోర్టులో ₹100 ఫైన్ కడితే చాలు, తప్పను బయటకు వచ్చేస్తుంది. రేపు అది చేయబోయే బిజినెస్ కి ఎంత పబ్లిసిటీయో తెలుసా? నువ్వు చేసింది ఇదంతా కనిపెట్టాలి. భగవంతుడు నీకు ఒక్క కాలే తీసేశాడు, నీ ప్రాణాలు తీసేస్తుంటే ఎంతో మంది అది నాకే. రేపు కారు, బంగ్లా, డబ్బు, వేలు, లక్షలు. ఏం సీతయ్య గారు, వ్యభిచారం చేసి మీరు వచ్చారేంటి? రండి, హీరింగ్ అయిపోతుంది. హీరింగ్ ఎవడికి కావాలయ్యా? నేనొచ్చింది బాపినీడికి బీపీ తెచ్చిన ఆ కుర్రాడి కోసం. ఎక్కడ? ఇటు. యువర్ ఆనర్, నిందితురాలు శీలవతి కాదని ఈ ఫోటోలు చూస్తే మీకే అర్థమవుతుంది. నన్ను ఎలాగైనా పడుపు వృత్తిలోకి దించాలని నా మేనమావ దొంగతనంగా తీసిన ఫోటోలు సార్. ఈ జన్మకి పెళ్లి అవుతుందో లేదోనని పెళ్లి చూపుల కోసం కూడా నేను ఫోటోలు దిగలేదు. వాటిని చూసి నన్ను పతితను చేయొద్దు. చెయ్యొద్దా? నిన్ను పతితను చేయొద్దా? నువ్వు కన్యవని కోర్టు నమ్మమంటావా? కుక్కకు పుట్టింది కుక్క పిల్ల, నక్కకు పుట్టింది నక్క పిల్ల.
అలాగే వేస్టకు పుట్టిన నువ్వు. ఆమె వేసే కాదు. కాకపోతే ఆ టైంలో నువ్వు అక్కడెందుకున్నావు? నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. దయచేసి ఆ అమ్మాయిని పతితగా మీ రికార్డులో ఎక్కించకండి. వీడు హార్ట్ అటాకే కాదు, హార్ట్ కూడా ఇవ్వగలడు. నా ప్రేమ విషయం చెప్పడానికే ఆ రాత్రి ఆమె ఇంటికి వెళ్ళాను. ఆ ఆనందంలో అనుకోకుండా ఎక్కువ తాగి వెళ్ళాను. మా ఇద్దరి పెళ్లి జరిగితే దుర్గ జోగారావుకి దక్కదు. దక్కకపోతే అతని వ్యాపారం నడవదు. అందుకే దుర్గని పతితగా మార్చాలన్న దురుద్దేశంతో పోలీసుల్ని తప్పుదోవ పట్టించాడు. మమ్మల్ని భార్యాభర్తలుగా ఆశీర్వదించండి. బాగున్నావా బాపినీడు? బాగానే ఉన్నాను. నువ్వు బాగుంటేనే కదయ్యా నాకు ₹1,00,00,000 వచ్చేది. సడన్ గా నువ్వేమన్నా చెబితే లటక్కను గుండాకిపోయే డేంజర్ ఏమన్నా ఉందా? నా గుండె బండలాగుందిలే. నువ్వు చెప్పే న్యూస్ కి కంగుదెందు. పార్టీని నాయకుడు వాడుకున్నట్టు నీ కూతుర్ని వాడుకున్న ఆ కుర్రాడు కమలమ్మ కూతురు దుర్గని పెళ్లి చేసుకోబోతున్నాడు. వద్దు, హార్ట్ అటాక్ పోదొద్దు. నా కోటి నాకిస్తానని నోటి మాట చెప్పు, వెళ్ళి ఆ పెళ్లి ఆపు చేయిస్తాను. ఈ న్యూస్ వింటే నాకు హార్ట్ అటాక్ రాదు పొట్టి సీతయ్య. నా హార్ట్కి 1000 ఏనుగుల బలం వస్తుంది. ఆ పెళ్లితో నా కూతురికి పట్టిన శని వదిలిపోతుంది. వేరే పెళ్లి అవుతుంది. దొరికెక్కడా? బయటికెళ్ళిందమ్మా. నేను వస్తున్నానని తెలిసి పిరికి అలా పారిపోయిందా? పారిపోవటమా? ఏమిటో మా మాటలు? దుర్గ తన పెళ్లి వార్త నీకు చెప్పడానికి నేను వెతుక్కుంటూ వచ్చింది. అబద్ధం! నేను వేణు ప్రేమించుకున్నామని దుర్గకి తెలీదా? నా నిశ్చితార్థం రోజు మా కుటుంబం ఎలా నవ్వులు పాలైందో మీకు తెలీదా? తెలుసు. తెలిసి ఈ అవకాశాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారు. నీ ప్రేమ సంగతి దైవ సాక్షిగా మాకు తెలీదమ్మా. ఎన్ని సంవత్సరాలకు నా కల పండబోతోంది. తపస్సు చేసినా దొరకని తాళిబొట్టు భాగ్యం నా కూతురికి దక్కుతోంది. దాని పెళ్లిని ప్రశ్నించొద్దమ్మా. ఆశీర్వదించి వెళ్ళు. ఆశీర్వదించే అర్హత నాకు లేదు. పెళ్లి కాకుండానే వేణు బిడ్డకి తల్లిని కాబోతున్న నాకు ఆ యోగ్యత లేదు. నువ్వు తల్లివి కాబోతున్నావా? ఈ సంగతి నా కూతురికి తెలిస్తే అది మనసు మార్చుకుంటుంది. వెళ్ళిపోరాని, నీకు దండం పెడతాను. వెళ్ళిపోమ్మా. అమ్మా! ఒక ఆడపిల్ల నెల తిప్పానని చెప్తుంటే నీతి తప్పి ఎంత స్వార్థంగా మాట్లాడావమ్మా. ఇది స్వార్థం కాదమ్మా. నువ్వు రాణి గురించి ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు దీని తండ్రి నా గురించి ఆలోచించలేదే. రాణి తండ్రి నన్ను అనామకురాల్ని చేసింది, నిన్ను అనాథను చేసింది ఆ బాపినీడేనమ్మా. మా కుటుంబం మూలంగా మీ కుటుంబం మరోసారి నష్టపోకూడదు. నీ పెళ్లి వేణుతో జరగడమే న్యాయం. మమ్మల్ని 2వ పెళ్ళంగాను 3వ పెళ్ళంగాను చేసుకోవడానికి ఈ దేశంలో వీధికొక మగాడున్నాడు. ఉంచుకోవడానికి బయటకు 10 మంది మగాళ్ళున్నారు. రాణి, నీ ఆత్మీయతను పంచుకుని స్నేహితురాలయ్యానే గాని మొగుణ్ణి పంచుకుని సవితిని కాలేదు. పదా దుర్గా. టెక్స్ట్ బుక్ కావాలమ్మా అంటే సెకండ్ హ్యాండ్ తెచ్చుకోమన్నావు. మొగుణ్ణి కూడా అలాగే తెచ్చుకోమంటావా? ఇప్పుడు రాణి పెళ్లి జరిపించి పుణ్యం కట్టుకుంటే వచ్చే జన్మలోనైనా ఇది నా మెళ్ళలో చేరుతుందమ్మా. నా వంక ఎందుకు రాలా చూస్తావు? కోర్టులో నీ పెళ్ళామని చెప్పేవే, ఆ పిల్ల వచ్చింది. దానికి సమాధానం చెప్పు. నాకు బలవంతంగా కన్నీరికం పెడుతుంటే కాపాడినప్పుడు సంస్కర్తవనుకున్నాను. కేసీగా బోన్లో నిలబెట్టినప్పుడు నా భార్య అని చెప్తే నువ్వు మనిషివి కాదు మహాత్ముడు అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది, నువ్వు మహాత్ముడివి కాదు మదవెక్కిన పిశాచివని. నువ్వు కోర్టు రికార్డుల్లో పతితగా ఉండకూడదనే నా భార్యవని చెప్పాను. తప్పించుకోవడానికి ప్రయత్నించద్దు. నువ్వు ఆడపిల్లల కాలేజీ ముందు చేరిందే నీ తెలివితేటలతో ఆడవాళ్ళని ఆకర్షించి లంక తీసుకొని అనుభవించి. నేను సంస్కర్తని కాదు, సమిధని.
నేను మహాత్ముణ్ణి కాదు, మానవత్వం చచ్చిన మనిషిని. నేను మద పిశాచాన్ని కాదు, మారణహోమం మిగిల్చిన రాతి బొమ్మని. బాగుందా సుజాత? పెళ్లిడికి వచ్చిన పిల్ల మీద పబ్లిక్ లో చేసుకుంటావా? పెళ్లి కాకుండా పరాయి మగాడితో కనపడిందనే కొట్టాను. అతనేం పరాయి వాడు కాదురా, ఇంటికి కాబోయే అల్లుడు. అంటే నాతో చెప్పకుండా చెల్లాకి సంబంధం చూసారా? చెబితే మాత్రం నువ్వు చేసేదేముంది? నిన్ను నిరుద్యోగిని చేయటానికి 1,00,000 రూపాయలు తగిలేశాను. అందులో సగం దానికోసం దాచుంటే దాని పెళ్లి ఏనాడో చేసుకుంటేవాడిని. అందులో వాడు తప్పేమని చెప్పండి. ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నాడా? మరి నీకెలా వచ్చింది? నాకు పిల్లనిచ్చిన మామలంటాడు దొరికితే వీడికి ఉద్యోగం వస్తుందిలేండి. ఒక క్లోజ్ ఫ్రెండ్ అయ్యి ఉండి చెప్తున్నా, మీ నాన్న తీరు నాకేం నచ్చలేదురా. మంచి ఉద్యోగం చేయాలని, చెల్లెలి పెళ్లి ఘనంగా చేయాలని నీకు మాత్రం ఉండదా? ఆయన తప్పేం లేదురా. కొడుకు ప్రయోజకుడే వరకు ఏ తండ్రినా మా నాన్నలాగే ప్రవర్తిస్తాడు. వస్తారా? ప్లీజ్ ఆగరా. ఇక్కడే ఉండు. Don't move. Don't leave them. Tony. రేయ్, ఆర్ యు కంఫర్టబుల్? పోలీసులకి మీ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసేస్తాను. వద్దురా, మా డిపార్ట్మెంట్కి ఫోన్ చేయొద్దు. ఈ స్మగ్ల్ గుడ్స్ నేను పట్టుకున్నాను రికార్డ్స్లో రాస్తే నాకు ఇంక్రిమెంట్ ఇస్తారంతే. అదే నువ్వు పట్టుకున్నాను చెప్తే నీకు రివార్డ్ ఇస్తారు. బోలెట్ డబ్బు వస్తుంది. దాంతో నీ చెల్లెలు పెళ్లి చెయ్యొచ్చు. ఎక్కడిదిరా ఈ డబ్బు? ప్రభుత్వం ఇచ్చింది. ప్రమాణం చేసి చెప్పు. అన్నయ్యలో ఆవేశమే కాని అవినీతి లేదు నాన్న. ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇది నీతిగా వచ్చింది. పెళ్లి కూతురు రెడీయా? ఇంకా ఏం చేస్తున్నారు? త్వరగా రెడీ చేయమంటే. తిరుగు. ఏడు బాబాయ్ గారు, మా వేణు రెడీయా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, ఇప్పుడే వస్తాడు. సార్, ముహూర్తానికి టైం అవుతుంది సార్, నన్ను వెళ్ళేమండి సార్ ప్లీజ్. ముహూర్తం దగ్గర పడింది కనుకనే నువ్వు కూర్చోవాలా? అదేమిటి సార్? అదంతే సార్. ఏమిట్రా ఆశ్చర్యంగా చూస్తున్నావు? మా ఇంట్లో అరెస్టులు, మీ ఇంట్లో పెళ్లి బాజాలా? పాము కనపడితే కొట్టి చంపటం నీలాంటి వాళ్ళకి అలవాటు, గొర్రె కనపడితే కోసుకు తినటం అలాంటి వాళ్ళకి అలవాటు. రేయ్, ఈ డేటు నీ డైరీలో నోట్ చేసుకోరా. ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అని రాసుకో. నిన్ను నిన్ను నరికి పోగులు పెడతాను. నీ అంతు చూస్తాను. నా కళ్ళ ముందే పెద్ద మనిషిని కొడతావురా నిన్ను? స్మగ్లర్ ని సారని పట్టించిన వాణ్ణి రాని పిలిచినప్పుడే నువ్వు వేసిన కాకి బట్టల వెనక పాప పుట్టిందని తెలిసిందిరా. పిచ్చి వెధవా, ఇంకా సేపట్లో మీ ఇంట్లో స్మగుళ్ళు వస్తువులు దొరుకుతాయిరా. పెళ్లి మంత్రాలు ఆగిపోయి ఆర్తనాదాలు హాహాకారాలు మొదలవుతాయి.
రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్ని ఆంగళ్య దేవతాభ్యో నమః ఛాయామి సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. నమస్కారం సీఏ గారు. మరి కూర్చోబడ్డా. సారీ, మేము పెళ్లికి రాలేదు, డ్యూటీ మీద వచ్చాం. రేయ్, లోపలికి వెళ్ళి ఎత్తకండి. ఎందుకు సార్ వెతకటం? తప్పండి. ఓపెనింగ్. షుగర్ సార్. కమాన్, జీపులో పెట్టండి. ఫారిన్ వస్తువుల కోసం ఒక స్పర్ధను చెల్లెల్ని సెలెక్ట్ చేసుకుంటావా? చిక్కులేదు, ఇంకా పెట్టనే కూర్చున్నాయి. లే బాబు, నా మాట విను బాబు. అన్నయ్యలో ఆవేశమే కానీ అవినీతి లేదు నాన్న. సుజాతకే అవలేదు. ఇదిగో 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 సుజాత, ఇదిగో సుజాత. నాన్న, మా దగ్గరికి రావద్దు. నీ పాపానికి మేము బలైపోతున్నాము. మా ఇద్దరి శవాల్ని నువ్వు ముట్టుకోవద్దు, కర్మ కూడా చేయొద్దు. వద్దు నీ బాబుకు నువ్వు నిప్పు పెట్టకపోయినా ఆ బూడిద తీసుకొచ్చాను. అగ్నికి మా కుటుంబాన్ని ఆహుతి చేశాడు. నన్ను పోలీసులకి మేతగా వేశాడు. కళ్యాణ మండపాన్ని శ్మశానంగా మార్చాడు. మహాభారతం రాసిన మహారచయితలకే చేతగాని సన్నివేశం బాపినీడు మా జీవితంలో రాశాడు. అందుకే పగబట్టాను, అప్పుడే పంతం పట్టాను, ఆ క్షణంలోనే కత్తి కట్టాను. ఆ దుర్మార్గుడు మనశ్శాంతితో బతకడానికి వీల్లేదు. వాళ్ళ నాన్న చేసిన నేరానికి దానికి శిక్ష వేస్తావా? ఇదిగో, కసిగా ఉంటే ఆ పాపినీళ్ళని కాల్చి చంపేయరా, అంతేగాని రాణికి ద్రోహం చేయొద్దు బాబు. చెయ్యను, తాళి కడతాను, కానీ నాకు కట్నం కావాలి. కట్నమా? నా తండ్రి చెల్లి ఎలా సజీవ దహనం అయిపోయారు, అలా నీ తండ్రి కాలి బూడిదైపోతుంటే ఆ మంటని అగ్ని సాక్షులకు నీ మెడలో తాళి కడతాను. అదే కట్నం. తేగలవా కట్నం? ఒప్పించగలవా నీ తండ్రిని? ఇది మరణానికి రణానికి మధ్య నలుగుతున్న రాతి మనిషి శాసనం, శిలాశాసనం. చూసావా, నిజానికి నిన్ను చూసి నేను లేచి నిలబడాలి. ఎందుకొచ్చావు? నేను జీవితంలో ఓడినా పంతంలో నెగ్గానని చెప్పడానికి. నిశ్చితార్థం నాడు నీ కూతుర్ని చేసుకోను అని బహిరంగంగా చెప్పిన వేణుగోపాల్ నా కూతుర్ని చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. కానీ నీ కూతురు నా ఇంటికి దేహి అని వచ్చింది. తను వేణు బిడ్డకు తల్లిని కాబోతున్నానని, తనకు అన్యాయం చెయ్యొద్దని ప్రాధేయపడింది. కాని కులంలో పుట్టానని ఆ రోజు నా మెడలో తాళి కట్టడానికి నువ్వు తిరస్కరించినా నా కడుపున పుట్టిన దుర్గ శీలవతిగానే ఉంది. కానీ 7 అంతస్తుల మేడల్లో నీ చేతుల్లో పెరిగిన నీ కూతురు పెళ్లి కాకుండానే కన్నరికం జరిపించుకుని కడుపు కూడా చేయించుకుని 20 సంవత్సరాలుగా నోరు మూసుకునే ఉన్నాను. నో కూతురికి నిజంగా కడుపే అయితే 3వ కంటికి తెలియకుండా సూర్యాస్తమయం లోపు అబార్షన్ చేయిస్తాను. నేను ఒప్పుకోను.
నిన్ను మోసం చేసిన భ్రష్టుడి బిడ్డకు తల్లి అవుతావా? అతని మనసులో ఉన్నది మోసం కాదు, ద్వేషం. అతను భ్రష్టుడు కాదు. అతనికి నా మీదున్న మమకారం చచ్చింది నీ మీదున్న ప్రతీకారం మూలంగానే. నువ్వు చేసిన దుర్మార్గానికి బలి అతను తీర్చుకున్న కక్షకు సాక్షిగా ఈ బిడ్డను పుట్టని నీ వికృత రూపం 10 మందికి తెలియని. నువ్వు ఆ బిడ్డను కనటానికి వీల్లేదు. నిన్ను పెళ్లి కొప్పించడానికి 10 నిద్ర మాత్రలే మింగాను. నాకు అబార్షన్ చేస్తే 100 నిద్ర మాత్రలే మింగుతాను. నాకు నా బిడ్డ దక్కకపోతే నీకు నీ బిడ్డ దక్కదు. నేనిప్పుడు ఎక్కడున్నాను? మాట్లాడవే. నువ్వెక్కడున్నావో నీకు లోకానికి తెలియని చోట ఉంచాడమ్మా మీ నాన్న. వయసు వచ్చిన ఆడపిల్ల తప్పు చేస్తే కన్నవాళ్లతో పాటు ఆ దేవుడు కూడా శిక్షేస్తాడమ్మా. కొంచెం ఓపిక పట్టమ్మా. నేనున్నాను కదమ్మా. నీ అమ్మలాంటి తల్లి. నువ్వు ఈ బిడ్డను కన్నాని ఆ బిడ్డను మీ నాన్న నీకు దక్కనేనంటున్నాడమ్మా. చూశావా బాపినీడు, దేదీప్యమానంగా వెలగాల్సిన నీ ఇల్లు కళా విహీనంగా ఎలా ఉందో. ఈ ఇంట్లో దీపం ఏ రోజుకైనా నేను వెలిగించాల్సిందే. కరెంటు దీపం కాదు, కట్టె దీపం. నువ్వు పెళ్లి పందిరిని శ్మశానంగా మార్చావు. నేను ఆ శ్మశానాన్ని కళ్యాణ మండపంగా చేస్తున్నా. నిన్ను కొట్టి సంపాదించిన డబ్బుతోనే. ఆజ్ఞాపించే పరిస్థితి నుంచి నువ్వు జారిపోయావు. ఆజ్ఞలు వినే పరిస్థితి నుంచి నేను ఎదిగిపోయాను. ఆ రోజు నువ్వు వేసిన నింద నిజమని నమ్మి నా తండ్రి సజీవ దహనమైపోయాడు. ఈ రోజు నీ కూతురు మోస్తోంది నింద కాదు, నిజం. మరి చీము నెత్తురు ఉంటే నువ్వు చావాలిగా. అలా చూస్తావేంటి? నేను నీ కూతురును కట్నం అడిగాను. నువ్వు సజీవ దహనం అయిపోతుంటే దాన్నే అగ్ని సాక్షిగా మార్చుకుని తన మెడలో తాళి కడతానన్నాను. చెప్పలేదా నీకు? నిన్ను చంపి అసలు దాని మెడలోకి తాళి పట్టు రాకుండా చేస్తాను. మనిద్దరి మధ్య నడుస్తున్నది హత్యల కథ కాదు బాపినీడు, ఆత్మహత్యల కథ. నీ ఆత్మహత్య ఈ కథకి ముగింపు కావాలి. అసలు నా కూతురు ఎక్కడుందో నీకు తెలియనిస్తే కదా నువ్వు నన్ను సాధించేది. నీ కూతుర్ని 9 నెలలుగా దాచావు, కానీ నీ కూతురు కడుపులో బిడ్డని మాత్రం దాచలేవు. ఆ బిడ్డ ప్రపంచాన్ని చూస్తుంది. ఆ బిడ్డకి పేరేం పెడతావు? కర్ణుడా? ఆ తల్లిని ఏమని పిలుస్తావు? కుంతన? ఆలోచించుకో. తాళి లేని తల్లిని ఇంట్లో పెట్టుకుని అనుక్షణం నలిగిపోతావో, ఒక అగ్గి పుల్ల గిసుకుని భగ్గున మండిపోతావో. చాయిస్ ఈజ్ యువర్స్. మగబిడ్డ పుట్టాడు. రాణి అడిగితే పుట్టిన బిడ్డ చనిపోయాడని చెప్పండి. వందే మాతరం. నువ్వున్నావేంటయ్యా? నా కూతురు ఎక్కడా? నా ₹1 నాకు ఇస్తే చెబుతా. చెప్పకపోతే కాల్చి పారేస్తాను. కాల్చి పారేస్తే ఫ్యామిలీలో కలిసిపోతా. నువ్వేం చెప్పక్కర్లేదురా, నేనే వెతుక్కుంటాను. ఆ పిల్ల ఎక్కడికి చేరాలో అక్కడికే చేరిందిరా. స్మాల్ గెట్ టుగెదర్ ఇన్ మై న్యూ హౌస్. అంతా రావాలి, తప్పకుండా రావాలి.
ఓకే ఆ బిడ్డ నాకు అక్కర్లేదు. నాకు అక్కర్లేదు. అక్కర్లేకపోతే వెళ్లే దారిలో ఏ చెత్తకుంటిలోనో పారేసాళ్ళు. ఒక తప్పు చేసి వీడికి తల్లినయ్యాను, వాడిని అనాథన చేసి రెండో తప్పు చేయలేను. అంటే ఆ పాపం నా చేత చేయించాలని తెచ్చావా? తాళి లేకుండా తల్లైన ఆడదాన్ని పతిత అని పిలిచే సమాజం తాళి కట్టకుండా తండ్రైన మగాడికి ఏ దిక్కుమాలి పేరు పెట్టలేదు. అది మీ మగాళ్ళ అదృష్టం. ఏం చేసుకుంటారో మీ ఇష్టం. ఆగో, నన్ను శాసించే అధికారం మీకు 3 ముళ్ళతోనే వస్తుంది. రాణి రాణి పెద్దమ్మా, వీడు నా కంటికి కనిపించకూడదు, వీడి ఏడుపు నాకు వినిపించకూడదు. తీసుకెళ్లి బిడ్డలు లేని ఏ గొట్టాలకు శాశ్వతంగా దానం చేసి దానం చేయమంటే లోపలికి తీసుకొస్తావే. నేను గొట్రాలినేరా పాపా? మా అబ్బాయిని చేసుకుంటావా, మా అబ్బాయిని చేసుకుంటావా అని ఊళ్ళో వాళ్ళని అడిగి అలసిపోయాను. పెద్దమ్మ అని పిలుపుకు బదులు నానమ్మ అని పిలుపు కోసం ఎదురు చూసి విసిగిపోయాను. ఎవరైనా అడిగితే నీ కొడుకుని చెప్పలే, అనాథాశ్రమం నుంచి తెచ్చి పెంచుకుంటున్నానని చెప్తాను. ఆదివారం నాడు అమ్మన్న పుట్టే, సోమవారం నాడు చురుకుగా నడిచే, మంగళవారం నాడు మాటలు నేర్చే, బుధవారం నాడు బుద్ధిలు నేర్చే, గురువారం నాడు పరిణయం బాయే, శుక్రవారం నాడు శని సూడుదేలందే, శనివారం నాడు శని అత్తవారింటికి. ఏమయ్యా, దొరికిందా? అయితే అన్ని పేపర్లకు మెసేజ్ ఇవ్వండి. టీవీలో కూడా వచ్చాడు చూడండి. వచ్చేసావమ్మా? బిడ్డతో పారిపోతే వాడితో సెటిల్ అయిపోతావేమోనని కంగారు పడిపోయానమ్మా. వెరీ గుడ్. వాడి పాపాన్ని వాడి దగ్గరే వదిలేసి వచ్చావన్నమాట. ఏముందమ్మా, 4 రోజులు గాలి మార్పు వస్తే అన్నీ మర్చిపోవచ్చు. కూర్చో. నిన్ను అమెరికా పంపిస్తాను, అక్కడ మంచి మొగుడిని చూస్తాను. చెడిపోయిన ఆడవాళ్ళని చేసుకోవడానికి అమెరికాలో మంచి మొగుళ్ళు దొరుకుతారా నాన్న? పెళ్లి కాకుండా కాలు జారిన ఆడపిల్లని కన్యాని మోసం చేయగలవేమో గాని కానుపోయిన ఆడదాన్ని కన్యాదానం ఎలా చేస్తావు నాన్న? నేను చావకుండా బ్రతుకుతున్నది చచ్చి బ్రతుకుతున్న నీలో అతనిలో మానవత్వాన్ని నిద్ర లేపడానికే నాన్న. నాకు ఒక్క ఏడాది గడువివ్వు. ఈ ఏడాదిలోగా బంధం, అనుబంధం, రక్త సంబంధం వేణులో మార్పు తీసుకొస్తాయని, నీ చావుని కట్నంగా కోరకుండా అతను నా మెళ్ళో 3 ముళ్ళు వేస్తాడని నా నమ్మకం. ఒకనాడు ఇలాగే కమలమ్మ పొత్తిళ్లలో బిడ్డను పెట్టుకుని వచ్చి తన మెళ్ళలో తాళి కట్టమంది. నేను కట్టానా? మగవాళ్ళంతా అంతేనమ్మా, మర్చిపో. మర్చిపోవడానికి నేను మగాణ్ణి కాదు. నువ్వు అనుకుంటున్నట్టు వేణు అలాంటి వాడు కాదు. నేను అలాంటి వాడిని కాననే కమలమ్మ నమ్మింది. వేణు మారతాడు. మారకపోతే నువ్వన్నట్టు 365 రోజులు ఆగుతాను. ఆ తర్వాత నేను అనుకున్న వాడితో నీ పెళ్లి జరిపిస్తాను. దున్నపోతులాగా కాదు కాదు, ఢిల్లీ దున్నపోతులా ఉన్నావు. ఏదో కూలి చేసి బతకచ్చుగా. నిన్నేరా? నన్నేం కాదురా, పేరెట్టి పిలిచినట్టు నిన్నే తిట్టారు బాబు. బాబు, అడుక్కోడానికి చెప్ప కూడా లేక సంగుసాప అడుక్కుంటున్నాను బాబు. ధర్మసుడు బాబు. ఒక రోజుకి ఎంత వస్తుంది నీకు? కోటికి కూడా రాదు. కూటికి గుట్టికి వచ్చేలాగా నేను ధర్మం చేస్తాను. చిల్లర ఉందా? అదే 5 రూపాయలకి 5 రూపాయలకి చిల్లర ఉందా? ఆ కుంభ ఎలాగే పట్టుకో, ఎవరైనా ధర్మం చేయొచ్చు కదా. అది నేను తీసుకుంటాలే. పట్టుకోలేడు. నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తాను, ఇంకా నా దగ్గర ఏం లేదు. అప్పు కూడా
వరిసేలు కొడక మీ తెలివితేటలకు బాగా నచ్చినాయి. అందుకోసం ఇద్దరిలో ఒకరికి నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తా. మన పేరుతో మన కుటుంబం బతకడానికి లేదు. అందుకోసం చిత్తు బోకు చేస్తా. ఎవరు గెలిస్తే వాళ్ళకే. చిత్తు నీది, బోకు నీది. బోకు చిలకమ్మ చిటికేయంగా నువ్వు రాగాలే పాడాలంట, పెళ్లికి మోనాలే మోగాలంట. జాంగ్ జక్ జాక్ జక్ జాంగ్ జక్ జా జాంగ్ జక్ ఆద్య బ్రహ్మ అదితీయ దేవైవ సంకల్పయమై వత్సరమాంతరే ఆకలిగే రంబాదే జంబూద్వీప భరతవశా గట్టేనైనా మాంగళ్యంతంతునానే నామమ జీవన అయ్యో ఈ పెళ్లి ఆపండి. అసలు పెళ్లి కొడుకు నేను. ఒరే అరసిగా, ఇక నువ్వు ఎంత ఎడిసిన లాభం లేదు. ఇది ఇప్పుడు నా పెళ్ళం. ఇదిగో 3 ముళ్ళు వేసేసా. నువ్వు వచ్చిరా దీన్ని చిరికి పెళ్లి చేసేస్తాను. నువ్వు చేసేది ఇదిగో మావా, నువ్వు ఇచ్చిన తీర్పు కంటే దేవుడిచ్చిన తీర్పే గొప్పది మావా. ఇప్పుడు నీ కుదురు శాస్త్రం ఒప్పుకోదు. ఎతగాడు తాళి గడితే అతగాడే చతగాడు. నడిచిగా నిన్ను ఊరికే వదలను. దెబ్బకు దెబ్బ తెస్తాను. నువ్వు వచ్చేటంలో పందిగా పుడతావు. అప్పుడు నా చేతులను నరుకుతాను. నరికి అన్ని మిలిటరీ హోటల్కి వేస్తాను. కాదు కాదు నేనే తినేస్తాను. అమ్మని కమ్మని చెప్ప తెల్ల చీర కట్టుకున్నది చిచ్చి అరిసిమా నరసింహ నీ బాడీ ఏంటి కలిసిన పంది వారు ముక్కలాగుంది. కొంచెం గుర్తు కాపుతావా? దీపం ఆర్పేస్తాను. జిలేబీ ఏటి మామా నీ కడుపు అరిసిమావ కడుపులో ఉంది. సంతోషంతో పెరిగిపోనాది. ఏటి మామా చెయ్యి శివరంగా అయిపోతుంది. మొదట అట్టగా ఉంటుంది. కూకుంటే సరిపోద్ది. కూకో ఏంటిది అయిపోయింది అయిపోయింది అంతా అయిపోయింది. అమ్మా హర్షిక, అయ్యో నా జిలేబీ, నా జీవితం సర్వనాశనం అయిపోయింది. బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులు సరైన శ్రద్ధ చూపించకపోతే పోలియో మాత్రమే కాదు, డిఫ్టీరియా పోలియో డ్రాప్స్ వెయ్యాలని రోజు కంచికంట వేసుకొని గంట కొట్టునట్టు చెబుతూ ఉంది. మీ అమ్మ ఉంటే నీకు పోలియో డ్రాప్స్ అని టీకాలని అన్ని వేయించుకునేది. ఇప్పుడు ఎవరు వేయిస్తారో? పోనీ నేనే వేయిద్దామనుకుంటే నీకు మంచి బట్టన్నా లేదు, ఏం లేదు. నేనేం చెయ్యాలి? బట్టలు ఎలా కొనాలి? నేనేం చెయ్యాలి? బట్టలు ఎలా కొనాలి? నేనేం చెయ్యాలి? బట్టలు ఎలా కొనాలి? బట్టలకేనా? రే దత్తమ్మ, ఒక మెట్టి జారావు, ఇంకా జారుతావు జారుతావు జారుతావు. మనం ఏం చెయ్యాలి? బట్టలు నేను దేవత కోసం రాలేదు. ఏదో ఒకరోజు మా అమ్మని వెతుక్కుంటూ వస్తారని నాకు తెలుసు. వచ్చింది మీ అమ్మ కోసం కూడా కాదు, నీకోసం. నా కోసమా? అవును. రాణి జీవితాన్ని నువ్వే చక్కదిద్దాలి. అది ఇంకా వేణు నమ్ముతోంది. తన్ను చేరదీస్తాడనుకుంటోంది. ఆ నమ్మకాన్ని నువ్వు ఒక్కదానివి పోగొట్టగలవు. అంటే ఒక్కసారి, ఒకే ఒక్కసారి రాణి చూస్తుండగా వేణు పక్కలో నువ్వు కనిపించాలి. అది చూసి దాని మనసు విరిగిపోతుంది. వాడి పిచ్చి నుంచి బయటపడుతుంది. ఈ రోజు కాకపోయినా రేపైనా నీ తమ్ముడు దీన్ని వేశ్యన చేస్తాడు. కన్న తండ్రిని నన్ను హిందూ దేశంలో కన్న తండ్రులు కన్యాదానం చేస్తారు గాని బ్రోకర్ లాగా శీలం దానం చేయరు. నాన్న అని పిలిపించుకుంటున్నావు కాబట్టి రాణి నిన్ను క్షమిస్తుందేమో గాని నేను క్షమించను. గెట్ అవుట్.
హలో, వాళ్ళిద్దరూ జీవితంలో కలవకుండా చూడమన్నా. ఈ క్షణం నుంచి వాళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నిస్తాను. హిమాలయాల్లో అగ్నిని, ఆడదానిలో మాతృత్వాన్ని దాయలేం రాణి. బిడ్డ లేకుండా నీకెందుకీ ఒంటరితనం? వాణ్ణెక్కడో తెలిసావు? నాకు తెలుసుకునే హక్కుంది. మనం స్నేహితులం మాత్రమే కాదు, అక్క చెల్లెలం కూడా. ఊరుకో రాణి, నువ్వు మునుపుట్లాగే నవ్వుతూ ఉండాలి, చలాకీగా సరదాగా ఉండాలి. నువ్వు కాలేజీలో అల్లరి చేస్తుంటే ఎంత బాగుండేదో తెలుసా? ఎందరినో ఏడిపించాను, అందుకే నా జీవితం ఇలా అయిపోయింది. ఏం కాలేదు, ఒక పొడుపు కథ పొడుస్తాను, చెప్పు. అమ్మ అంటే దగ్గరయ్యేవి, నాన్న అంటే దూరం అయ్యేవి. ఏమిటి చెప్పరా? చెప్పేస్తున్నా. పెదవులు. అమ్మా, ధర్మం చేయండి అమ్మా. అన్నం తిని 2 రోజులైంది, బిడ్డ పాలకి ఎడుతున్నాడు. ధర్మం చేయండి అమ్మా. చల్లగా ఉండు తల్లి. ఇప్పుడు నువ్విచ్చిన డబ్బుతో ఆ తల్లి ఆకలి తీర్చుకుంటుంది, తన ఒళ్ళో బిడ్డకు పాలిస్తుంది. మరి నీ బిడ్డ హోట్లకు వారసుడు, కానీ వాణ్ణి చూసుకునేదెవరు? కడుపు నిండా పాలు తాగాడో లేదో తడివి చూసేదెవరు? పెద్దమా, అంజయ్య, పెద్దమా, అంజయ్, పెద్దమా, పెద్దమా, అంజయ్య, ఎక్కడ తెచ్చారా? బాబా, ఏడు బాబా, బాబా, ఏంటది? చంపేస్తాను. ఏడవద్రా, ఏడవద్రా బాబు, ఏడవద్రా. నీకేనా చెప్పేది? ప్లీజ్ ఏడవద్రా బాబు. ఏమిట్రా బాబు ఇది? ఆదివారం నాడు అమ్మన్న పుట్టే, సోమవారం నాడు చురుకుగా నడిచే, మంగళవారం నాడు మాటలు నేర్చే, బుధవారం నాడు బుద్ధులు నేర్చే, గురువారం నాడు పరిణయం బాయే. అయ్యో, ఎంత దృష్టం, ఎంత దృష్టం. పసిబిడ్డలు ఒంటి మీద ఒకటికి పోస్తే తమిళనాడు ఎక్స్ప్రెస్ లాగా ఎక్కడ ఆకుండా డైరెక్ట్ గా స్వర్గానికి పోతారంట. ఎరా బడవా, ఆ పోసేదేదో ఈ ముసల్దాని మీద పోయొచ్చుగా. ఆ భాగ్యం కూడా నీ బాబుకే దక్కాలా. అంతేలే, ఏం చేస్తాం, రక్త సంబంధం నీకు కూడా తెలిసిపోయిందిరా. అండి, అలా కూర్చొని మాట్లాడుకుందాం. ప్లీజ్ బీ సీటెడ్, బీ కంఫర్టబుల్. ఐటమ్స్ అన్ని బాగున్నాయా? బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఓకే రైట్, అందరికి ఇంకోసారి ఐస్ క్రీమ్ సర్వ్ చేయమని చెప్పు. బాబు పంచిగడ్ ఏమైనా ఇడియట్. ఏమండి, వీడి ఎర్రచేతులు అదృష్టం చూసారా? వీడి తండ్రి ఎవరో గాని వీడి పుట్టగాని లక్షాధికారి ఉంటాడు. ఆ అదృష్టం నాకు కూడా ఇవ్వండి. నాకు కూడా ఇవ్వండి. తీసుకోండి. మీరు కూడా తీసుకోండి సార్. వీడు నా కంటికి కనిపించకూడదు, వీడి ఏడుపు నాకు వినిపించకూడదు. తీసుకెళ్ళి బిడ్డలు లేని ఏ గొడ్డాలకు శాశ్వతంగా దానం చేసేయి. బుజ్జి కన్నా నా చిట్టుకుంటా. ఒరే తుకారాం, బాబు ఎక్కడా? వేర్ ఇస్ మై గోల్డ్ చైల్డ్? బాబు, ఒరే తుకారాం, బాబు పేరు మీద ఓపెన్ చేసిన గార్మెంట్స్ ఫ్యాక్టరీలో 20 lakhs ప్రాఫిట్. వేర్ ఇస్ మై గోల్డ్ చైల్డ్? బాబు, ఇప్పుడు ఏం చేయాలి? ఏం చెప్పాలి? నాకేం తెలియదు బాబు, మీరే ఏదో చేయాలి. అమ్మో,
ఓం హర హర నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ తానో మంత్రేషమోర్జంతుహానాద్ధేరుర్వాగస్మాన్నపసస్తుదయితో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు తదేవ లగ్నం సిద్రం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపతేదేం హ్రీగోస్ప్రామి ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః అన్నప్రాసన ముహూర్తకాలే సూర్యాదినానాం నవానాం గ్రహాణాం అనుక్షం బ్రహ్మ అమ్మా బాబు నొల్లో తీసుకోండి రామా బాబు 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 ఏమయ్యాడు బాబు బాబు నా బాబు కనపట్టలేదు నా బాబు కనపట్టలేదు ఇక్కడే ఉంటాడు బాబెక్కడ బాబా ఎస్ నా కొడుకు అది తీసుకెళ్ళదా చెప్పు తన్ని తీసుకొస్తాను తన్నకుండా తెచ్చుకునే రాజమార్గం ఉందిగా ఎక్కడికి వెళ్ళిపోయారా వీడంటే అంత ఇష్టమా వేణు వాళ్ళ నాన్నకి వినపడుతుంది సంతోషంలో ఉన్నాను కదా సంవత్సరావతలకు వినపడాలా అరిచా ఎందుకు మా ఏడుస్తావు నీకు మంచి రోజులు వచ్చాయి అవును రాణి బాబు ఒక్క నిమిషం కనబడకపోయినా తల్లడిల్లిపోతున్నాడు ఇదిగో పిల్లి ఉందా అదే మీ నాన్న ఉన్నాడా ఎందుకన్నా మంచిది పద పద స్టోరీ బాగుందా వాడు తన కుటుంబం చనిపోయిన చోట కళ్యాణ మండపం కట్టేశాడు ఒకవేళ నీ కూతురి మెడలో తాళి కట్టాడనుకో శుభంతో పూర్తి కాదు అశుభంతో మొదలవుతుంది అక్కడ ఓపెనింగ్ జరిగిందంటే నీ కూతురి జీవితం నిద్రమాత్రలతో ముగిసిపోతుంది నీ జీవితం అగ్గి పుల్లతో భగ్గుమంటుంది అలా జరగటానికి వీల్లేదు ఏదైనా ఉపాయం చెప్పు అయ్యా బాబు గారి ప్రారంభోత్సవం చేయించండి నమో బ్రహ్మణే నమః నమో పృథివ్యై నమో అలా పిలిచే అధికారం మీకు రావాలంటే మీరేం చేయాలో చెప్పాను 9 నెలలు మోస్తే రాణి బాబుకు తెల్లయింది ఆమె మెడలో 3 ముళ్ళు వేస్తే బాబుకు నువ్వు తండ్రి అవుతావు ఆలోచించకురా పెళ్లి చేసుకుంటానని చెప్పు బిడ్డ ప్రారంభించే కళ్యాణ మంటపంలో ఆ బిడ్డ తల్లిదండ్రులకు పెళ్ళవడం ప్రపంచానికి వింతే అయినా మీ జీవితాలకు అది సుఖాంతం అవుతుంది దుర్గ చెప్పింది నిజం వేణు ఒప్పుకోరా వేణు పిలవరా రాణి రాణి రాణి
బాయిలర్కి పిల్లాన్ని ఎత్తుకెళ్ళే పిత్త పరికల ప్లాన్ చెప్పారండి సార్. రే పిచ్చి డ్రిచ్చి, ఆ పిల్లాడి కోసమే వేణు ఆ పిల్ల మెడలో ముడుముళ్ళు వేయబోతున్నాడు రా. వాడిని సెపరేట్ చేసామనుకో, ఒకవేళ ఈ పిల్లాన్ని చంపేస్తే 50 లక్షలే మనకు ముట్టింది, ఇంకా 50 లక్షలు రావాలి. అప్పటి వరకు వాడే మన బంగారు బాతు. తొందరగా పోనీ. ఇరుక్కుపోయాం. ఆ పిల్లాన్ని పక్కలోకి ఇచ్చేరా. తీసుకో, చుట్టాను. మన రూట్ మార్గం. బాబు, ఏమైంది సార్? అమ్మో, ఇది ఓఎన్జీసీ వాళ్ళు ఆయిల్ కోసం తీసిన బోర్ సార్. చాలా లోతుంటుందండి. ఈ తాడుకు అందదండి. నేను వెళ్ళి డాక్టర్ ఫోన్ చేసి వస్తాను. ఇంకా సేపు అయితే ఊపిరాడక స్పృహ తప్పిపోయే ప్రమాదం ఉంది. నువ్వు వెళ్ళి ఆక్సిజన్ సిలిండర్ తీసుకురా. డాక్టర్ గారు, బాబు ఏడవట్లేదు, చూడండి. దుర్గమ్మ తల్లి, నా బిడ్డని కాపాడమ్మా.
భీష్ముడి చావుకి సెకండిలా నాకు అడ్డొస్తున్న నీ కొడుకు ఇప్పుడు నా చేతుల్లో ఉన్నాడు. వీణ్ణి చంపి నా పగ చల్లార్చుకుంటాను. బాబులుడు, నా బాబు నేను చేయొద్దు. సార్ సీతయ్య గారు, మా లాల్లేదో మీరు చాలా సూపర్ బ్రెయిన్ అన్నాడు. ఇప్పుడు తెలిసింది పీత బ్రెయిన్ అని. కాకపోతే ₹1,00,00,000 మాట్లాడుకున్నారు, 50 లక్షలు తీసుకున్నారు. మిగతా 50 లక్షలు వాడు ఇవ్వకుండానే చచ్చిపోయాడు. ఇప్పుడెలా? వాడి మనవడి దగ్గర వసూలు చేస్తానయ్యే. మనవడా అంటే ఆ తరాన్ని కూడా మీరు వదలరా సార్? రుణశేషం మిగుల్చుకోవచ్చు గాని శత్రుశేషాన్ని మిగుల్చుకోవద్దన్నారు. అబ్బా, ఎంత పెద్ద డబుల్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్ మీరు. సారీ, ఇది సింగిల్ స్టేట్మెంట్.